రైట్. రమేష్ గారు, హౌ ఆర్ యూ అండి? బాగున్నానండి. బాగున్నారా మేడం? వెరీ ఫైన్ సార్. సంపంగి అనేది ఎంత మంచి పేరంటే, నేను యాక్చువల్‌గా బాంబే హైవేలో వెళ్తున్నప్పుడు ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటాను. మీ హోర్డింగ్ చూసాను నేను. మేడం. సంపంగి అనగానే వెంటనే రిజిస్టర్ అయిపోయింది మైండ్‌లో. జనరల్‌గా రియల్ ఎస్టేట్ కంపెనీలో జనరల్ మనుషుల పేర్లో లేకపోతే పెట్టుకుంటూ ఉంటారు. దేవుళ్ళ పేర్లో ఇలా పెడుతూ ఉంటారు కదా! కానీ ఒక ఫ్లవర్ నేమ్‌తో పెట్టారు. చాలా వెరైటీగా ఉందే ఇది. చాలా బావుంది. చాలా బాగా అంటే యూనిక్‌గా అనిపించిందనమాట ఆ పేరు. సో, వెంటనే ఎవరికైనా సరే రిజిస్టర్ అయిపోతది ఆ పేరుతోటి. సో, సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎలా ప్రస్థానం స్టార్ట్ అయింది? మీకసలు రియల్ ఎస్టేట్ ఆ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది? ఓకే. అందరికీ నమస్తే అండి. ఓకే మేడం. ఫస్ట్ మీరు అడిగారు కాబట్టి ఇంతకుముందు చూసానంట సంపంగి అంటే ఎందుకు పెట్టారనేది కోసం దానికి చెప్తా అండి. సంపంగి మీనింగ్ ఏంటంటే సంపదలను పంచే గిరి అనే డెఫినేషన్ రావడం కోసం మేము సంపంగిని పెట్టడం జరిగిందనమాట. సో, దీంతో పాటు సంపంగి ఫ్లవర్ గురించి మీకు తెలుసు. చాలా శ్రేష్టమైన అవును. ఫ్లవరు. సో, ఈ ఫ్లవర్ గురించి ఒకసారి లక్ష్మీదేవి అమ్మవారు అంటే మనము టెంపుల్ స్థల పురాణాలు తెలుసుకుంటే శ్రీరంగం టెంపుల్ ఐడియా ఉంటది. మీకు తమిళనాడులో ఉంటది. అవునండి. ఈ శ్రీరంగం టెంపుల్‌లో అంటే దాదాపు మన ప్రపంచంలో 2 టెంపుల్స్ చాలా ఫేమస్. ఒకటి తిరుపతి, రెండోదొచ్చేసి శ్రీరంగం. శ్రీరంగం. పెద్ద టెంపుల్స్ చాలా పవిత్రమైన టెంపుల్స్ ఆ! అవి. ఒకసారి శ్రీవారు ఆహ్, వైకుంఠం నుంచి తిరుపతికొచ్చి తిరుపతిలో ఉండి అక్కడ ఉంటారనమాట. హ్మ్. అమ్మవారు ఒకసారి వైకుంఠం నుంచి ఇక్కడికొచ్చి కేవలం ఫ్లవర్ కోసం వస్తారు. ఓహ్! ఆ ఫ్లవర్ నచ్చి ఆ ఫ్లవర్‌ని వదిలి వెళ్ళిపోకుండా అక్కడనే ఉండి అక్కడ ఆమె పేరు మార్చుకొని ఆండాల్‌గా పేరు మార్చుకొని అక్కడ ఉంటదనమాట. హుహు. హ్మ్. ఆ ఫ్లవరే సంపంగి ఫ్లవర్. సంపంగి ఫ్లేవర్. అంటే హ్మ్. ఇప్పుడు సంపదను పంచే గిరియన్ రావాలంటే సంపద పంచాలన్నప్పుడు సంపద ఉండాలి కదా మన దగ్గర. అవును. సో, మామూలుగా మన ధర్మం ప్రకారం మనము డబ్బుని లక్ష్మీదేవి మనం ఆరాధిస్తాం. హ్మ్. అంటే డబ్బు సంపద అంటే డబ్బు. డబ్బుని పంచాలి అంటే సంపద వీళ్ళ దగ్గర ఉండాలి. సో, కాబట్టి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలిపెట్టి భూలోకానికి ఆ ఫ్లవర్ కోసం వచ్చి ఆ ఫ్లవర్ కోసం ఉంటది. మిగతా ఫ్లవర్స్ అన్నీ కూడా లక్ష్మీదేవి దగ్గరికెళ్ళాలి. అవును. కానీ సంపంగి ఫ్లవర్ దగ్గరికి లక్ష్మీదేవి వస్తారనమాట. ఓహ్! అక్కడ వచ్చి అక్కడ ఉన్న ఆ ప్లేసే ఈళ్ళ శ్రీరంగం టెంపుల్. సో, శ్రీవారు ముల్లోకాలు తిరిగి అక్కడకు భూలోకానికి వచ్చిన తర్వాత లక్ష్మీ అమ్మవారిని ఆండాలుగా రూపంలో ఉన్న ఆమెను చూసి, హ్మ్. "మనం వెళ్దాం పదా" అంటే, "నేను రాను ఇక్కడనే ఉంటా" అని చెప్తారనమాట. అప్పుడు భార్య లేకుండా పోతే దేవలోకం నవ్వుతదని చెప్పేసి, ఆయన భూలోక వైకుంఠంగా మార్చుకొని ఆ శ్రీరంగాన్ని ఉందనమాట. అంటే కేవలం ఒక ఫ్లవర్ గురించి భగవంతుడు గూడా తన నిర్ణయాన్ని ఇక్కడ మార్చుకొని కొలువయ్యున్నారు. ఇక్కడ భూలోక వైకుంఠంగా పెట్టుకుంటారనమాట. అంటే అన్ని మిగతాదన్నీ ఫ్లవర్స్ అన్నీ దేవుని దగ్గర పోతే సంపంగి ఫ్లవర్ దగ్గర లక్ష్మి వస్తది. లక్ష్మి అంటే డబ్బు. ఆ డబ్బు ఉంటది కాబట్టి సంపంగి అని సంపద పంచడం కోసం రావడం కోసం సంపంగి అని పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ మా లోగోలో కూడా లోటస్ ఫ్లవర్ ఉంటది పైన. అవును. సంపంగి పైన లోటస్ ఫ్లవర్ ఉంటది. అవును. ఆ లోటస్ ఫ్లవర్ కూడా ఎందుకు పెట్టామంటే లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు కూడా లోటస్ ఫ్లవర్ మీద కూర్చుంటది. పద్మపీఠం అంటాం కదా మనం. హ్మ్. కూర్చుంటారనమాట. అంటే లక్ష్మీ అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా ఉండాలి మా కంపెనీ పైన అని చెప్పేసి సంపంగి అని పెట్టామనమాట. సో, కాబట్టి మీరేదైతే సంపద పంచే డెఫినేషన్ ఏదైతే సంపదను పంచే గిరి అని ఏదైతే డెఫినేషన్ ఉందో, ఆ డెఫినేషన్‌కి సాధకత ఈ ఈ విధంగా పెట్టినాం. అంటే సంపంగి అంటే అందరూ ఏదో ఫ్లవర్ అనుకుంటే అది కాకుండా ఇంత డెఫినేషన్ రావడం కోసం, ఈ విధంగా రావడం కోసం పెట్టినాం అనమాట. సో, కాబట్టి నెక్స్ట్ సంపంగి ఏం చేస్తదంటే, సంపద పంచాలి అనేటప్పుడు సంపద ఉండాలి. లక్ష్మీ అమ్మవారు. లక్ష్మిని క్రియేట్ చేసేది డబ్బుని క్రియేట్ చేసేదెవరు? డబ్బుని సృష్టించేదెవరు? వాళ్ళ మదర్. హ్మ్. లక్ష్మీదేవి. వాళ్ళ మదర్ ఎవరు అంటే భూతల్లి. ఆ హ్మ్. డబ్బు ఎవరు క్రియేట్ చేస్తారు? భూతల్లి. కాబట్టి భూతల్లి మీద మేము డిపెండ్ అయ్యి భూతల్లి మీద వ్యాపారం చేస్తాం. సో, మా కంపెనీ మెయిన్ వచ్చేసి ఈరోజు రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్ చేస్తామనమాట. అంటే హ్మ్. ఈరోజు భూమిని ఆధారితంగా చేస్తాం మేము. సో, కాబట్టి ఈ విధంగా మా కంపెనీ సంపంగిని పెట్టడం జరిగింది. ఇది మేము గత 12 సంవత్సరాల నుంచి కూడా అగ్రికల్చర్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో ఉన్నాము. సో, అక్కడి నుంచి అంతకంటే ముందు నేను రియల్ ఎస్టేట్ రాకముందు ఐసీఐసీఐ బ్యాంక్‌లో జాబ్ చేసిన నేను. ఆ ఐసీఐసీఐ బ్యాంక్ కంటే ముందు ఎయిర్‌టెల్‌లో జాబ్ చేసిన. ఎయిర్‌టెల్ ఓహ్! తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్. స్టార్ట్ అయింది. రియల్ ఎస్టేట్‌తో పాటు ఇండియాలోనే హ్మ్. ఒక రియల్ ఎస్టేట్‌ని, అగ్రికల్చర్‌ని కలిపి చేస్తున్న కంపెనీ మా కంపెనీ అండి. అవును. సో, ఎక్కువగా మీరు ఫార్మ్ ల్యాండ్సే చేస్తూ ఉంటారు కదా! యెస్ అండి. ఫార్మ్ ల్యాండ్సే చేస్తాము. పర్టిక్యులర్ రీజన్ ఏమన్నా ఉందంటారా ఫార్మ్ ల్యాండ్సే చేయడానికి? యాహ్! పర్టిక్యులర్ రీజన్ అంటే ఖచ్చితంగా ఫుడ్‌కి ఆల్టర్‌నేషన్ లేదండి. ఈరోజు హ్మ్. అంటే ఒకటే నేను అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీ కంప్లీట్ అయిపోయింది నాది. ఓహ్! వెరీ నైస్. సో, నా చదువుకున్న చదువుకి ప్లస్ రేపొద్దున భావితరాల భవిష్యత్తుకి ఏదైనా మనం చేయొచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా హ్మ్. ఫుడ్డే. ఫుడ్‌కి ఆల్టర్‌నేషన్ అవునండి. లేదు. హ్మ్. మనం చూస్తే భారతదేశంలో ఒక 100 ఇయర్స్ మనం వెనక్కెళ్తే 80% అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండేయండి. హ్మ్. 80% అగ్రికల్చర్ ల్యాండ్స్‌లో పండిన పంటని మనం 50,00,00,000 మందికి ఇచ్చేవాళ్ళం. తినేవారు. సో, ఈరోజు 36% మాత్రం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. సో,
సో ఈ 36% అగ్రికల్చర్ ల్యాండ్లో పండిన పంటని 150 కోట్లకి ఇవ్వాలి. సో ఇవ్వాలన్నప్పుడు ఎలా ఇవ్వగలుగుతాం? సో దాని గురించే ఎక్కువ ఉత్పత్తి రావటం కోసం మనము వివిధ రకాల కెమికల్స్, రసాయనాలను, వివిధ రకాల పెస్టిసైడ్స్, తర్వాత నిల్వ ఉండడం కోసం, ఫుడ్ నిల్వ ఉండడం కోసం కెమికల్ కాంపౌండ్తో కలిసిన ప్రిజర్వేటివ్స్ని చేసేసుకొని చేస్తున్నాం. మీరు 100 years బ్యాక్ వెళ్తే మనకు రోగాలు, మన బాడీకి రోగాలు దేనికి వచ్చాయి అంటే ఈగల ద్వారా, దోమల ద్వారా కదంటే వేరే జీవి ద్వారా వచ్చాయి. కానీ ప్రజెంట్ మనకు వచ్చే రోగాలు దేంతో వస్తున్నాయి? ఫుడ్తో వస్తున్నాయి. ఆ ఈగల్ని, దోమల్ని, ఎలకల్ని నివారించుకుంటే రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. కానీ ఈ రోజు వచ్చే రోగాలు ఏవైతున్నాయో ఈ రోగాలను నివారించాలంటే ఫుడ్ని మానేయాలి. ఫుడ్ని మానేయాలని తినకుండా ఉండగలుగుతామా? సో కాబట్టి మీరు చూడండి, బీపీ కానీ, షుగర్ కానీ, ఏదైనా ఏ ప్రాబ్లం, అల్సర్ కానీ ఏదైనా ఫుడ్ ద్వారానే వస్తుంది. సో కాబట్టి ఫుడ్ ద్వారా ఎందుకు వస్తుందంటే మన బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా తయారవుతుందంటే ఫుడ్ ద్వారానే మన రోగాలు తగ్గాలి. మన బాడీలో ఏదైనా నలతగా వచ్చినా, ఏదైనా డిసీజులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం తినే ఫుడ్ ద్వారానే అందులో 1% మెడికల్ వాల్యూ ఉంటుంది. ఆ మెడికల్ వాల్యూ నుంచి అక్కడ నుంచి మనకు మన బాడీ ఆటోమేటిక్ రిపేర్ చేసుకోవాలి. ఆ సిస్టమ్ భగవంతుడు పెట్టండి. కానీ అదే ఫుడ్ ఈరోజు విషయం అవుతుంది. కాబట్టి రేపొద్దున మన జనరేషన్స్ మనం కాపాడుకోవాలన్నా, రేపొద్దున మంచి భవిష్యత్తు మన పిల్లలకి ఇవ్వాలన్నా కానీ ఖచ్చితంగా ఈ ఫుడ్ని మన పాతకాల పద్ధతిలో పండించే విధానాన్ని తీసుకురావాలని చెప్తాం అనమాట. అందుకోసం మా కంపెనీ ఎప్పుడు మీరు చూస్తే మా ఆఫీస్కి వచ్చినా ఎక్కడ వచ్చినా కానీ వీ లవ్ అవర్ కల్చర్ అని చెప్తాం. అవర్ ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్, సేవ్ అవర్ కల్చర్, ఇన్వెస్ట్ ఇన్ అవర్ సాయిల్స్ అని చెప్తాం అనమాట. అంటే ఎప్పుడైతే మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఎప్పుడైతే తన కల్చర్ని కాపాడుకుంటారో, తన కల్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో, కల్చర్ని కాపాడుకున్న ఆ దేశం కానీ, ఆ రాష్ట్రం కానీ, లేదనుకుంటే ఆ ప్రాంతం కానీ, ఆ కుటుంబం కానీ చాలా అంటే చాలా బాగా స్వచ్ఛసమయంగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. సో మా కంపెనీ కూడా ఏంటంటే సురక్షంగా ఉంటుంది. మా కంపెనీ కూడా ఏంటంటే మన కల్చర్ని కాపాడతాం. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది మన కల్చర్. మీరు చూస్తే మన సింధు సివిలైజేషన్ కానీ, అరబ్ సివిలైజేషన్ కానీ, ద్రవిడియన్ సివిలైజేషన్లో కానీ ఒకసారి మనం మన వెనక్కి వెళ్తే అక్కడ నదీ పరివాహక ప్రాంతాల్లోనే మన నగరాలు ఉండేది. వేరే సివిలైజేషన్లో ఉండకపోయేది. ప్రపంచం మొత్తం కూడా జంతువులను చంపుకొని తింటే ఆదిమానవులు తింటుంటే ప్రపంచానికి ఫస్ట్ ఆ నాన్ వెజ్ చంపుకొని తినకోకుండా దానికి ఆల్టర్నేషన్గా మనం భూమి నుంచి పంట పండించుకొని తినొచ్చు అని వెజ్ ప్రపంచానికి అగ్రికల్చర్ పరిచయం చేసిందే మన భారత గడ్డ. సో అందుకోసం ఈ 3 సివిలైజేషన్లో మీకు నదీ పరివాహక ప్రాంతాల్లోనే మన నగరాలు ఉంటాయి అనమాట. సో కాక మరి ప్రపంచానికి అగ్రికల్చర్ నేర్పించిన మన కంట్రీ ఈరోజు అగ్రికల్చర్లో వెనకబడింది. ఈరోజు అగ్రికల్చర్ని కల్చర్లెస్ అంటుంది. మనం మాటలకే చెప్తాం రైతే రాజు అని చెప్తాం. కానీ రైతు రాజు కాదు, రైతు పాపం మనందరూ ఫుడ్ పండించడం కాదు. అందుకోసం మా కంపెనీ ఏంటంటే ఈ అగ్రికల్చర్ని లాభదాయకంగా ఏ విధంగా తీసుకురావచ్చు అనే దానికోసం మేము చేస్తున్నాం. అందుకోసమే రేపొద్దున వర్జిన్ సాయిల్స్లో ఆర్గానిక్ ఫుడ్ ఏ విధంగా పండించాలనే ఒక సంకల్పంతో చేస్తున్నాము. సో కాబట్టి రేపొద్దున కంపల్సరీ రైతు రాజు చేయబోతున్నాం మేము. సో ఆ విధంగా దానికోసం మేము ఫార్ములాన్స్ మీద కాన్సంట్రేషన్, వెల్త్, హ్యాపీనెస్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. అవునండి, బాగుందండి మేడం. అయితే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మన ప్రజెంట్ సినారియోలో రియల్ ఎస్టేట్ ఎలా ఉందని మీ ఒపీనియన్? అసలు ఎలా ఉంది అంటే పబ్లిక్ మాట్లాడుకోవడం మనం వింటూ ఉంటాం, చాలా పడిపోయింది, అసలు సేల్స్ లేవు, ఒక లాస్ట్ 1 year నుంచి అసలు కంప్లీట్గా డల్గా ఉంది అని. మీ ఒపీనియన్ ఏంటంటే? ఎప్పుడైనా మీరు ఒకటే మేడం, ఈ రోజు రియల్ ఎస్టేట్ బాగలేదని మార్కెట్లో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. కొద్దిగా రూమ్ బాగుందా బాగలేదని చూస్తే అఫ్కోర్స్ మీరు ఒక్కసారి మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను నేను. ఈరోజు బాగలేదనుకోండి, ఒక 100 రూపీస్ మనం గజం పెట్టి కొన్న ల్యాండ్ని ఎవరైనా బాగలేదని చెప్పి 90 రూపీస్కి అమ్ముతారా అండి? డెఫినెట్గా అమ్మరు. 90 రూపీస్ అంటే ఎప్పుడైనా బాగలేదన్నప్పుడు ఎప్పుడంటారు? నువ్వు కొన్నదానికంటే లాస్లోకి వెళ్ళినప్పుడు మన గ్రాప్ ఎప్పుడైతే సపోజ్ షేర్ మార్కెట్ ఉంది, 100 రూపీస్ కొన్నా, 100 రూపీస్ కొన్నా 99 రూపీస్ అయింది, 1 రూపీ లాస్, బాగలేదంటాము. కానీ అక్కడనే ఉంటే ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉన్నట్టు అంటే బాగలేదని ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉండదండి. కొన్ని సందర్భాలు ఎప్పుడైనా కానీ మీరు చూస్తే ఒక 2 years మంచిగా భూమిలోకి వెళ్ళిపోతుంది, 2 years స్లేబుల్ అలా ఉండిపోతుంది, మళ్ళీ 2 అటు పెరుగుతుంది అనమాట. ఇది గ్రాఫ్ అట్లా ఉంటుంది. ఎప్పుడైనా మీ మిగతా బిజినెస్ అనేది డబ్ల్యూ కర్వ్ అనేది ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ రియల్ ఎస్టేట్కి మాత్రమే డబ్ల్యూ కర్వ్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఒక 1 year బాగుంటుంది, 1 year అలాగా స్టాగ్నేట్ ఉంటుంది, మళ్ళీ 1 year పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి బాగలేదనేది అంటే తగ్గిందనేది అనొద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఎక్కువ మంది ఏజెంట్స్ ఉంటారు. ఆ ఏజెంట్స్ ఏంటంటే 1% మాత్రం 1 day పని చేస్తారు, 30 days ఖాళీ ఉంటారు, 90 days ఖాళీ ఉంటారు, 29 days ఖాళీ ఉంటారు. 1 day ఎందుకంటే ఒక ప్లాట్ అమ్ముకుంటాను డబ్బులు వస్తాయి, సరిపడా డబ్బులు వచ్చేస్తాయి, ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇక మిగతాగా దాని నెక్స్ట్ ఈ 29 days ఏంటంటే వాళ్ళు అమ్మటం చేతగాకనో లేకుంటే వాళ్ళకు చేయటం కొంత మామూలుగా వాళ్ళు ఏంటంటే కొద్ది రూమర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. నేను అదే అని చెప్తా, 99% బాగలేకుండా కానీ 1% బాగుంటుంది కదా,
ఆ 1%లో మనం ఉండొచ్చు కదా అంటాం మనం. అంటే యాహ్! ఖచ్చితంగా మార్కెట్ అనేది ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది డబ్ల్యూ కర్వ్ అనేది ఉండదండి. హ్మ్. సపోజ్ నాకు అర్జెంట్ అవసరం ఉంది. నేను ₹100 పెట్టి కొన్నా. ₹200 అయింది. నాకు అర్జెంట్ అవసరం ఉంటే ₹190 అమ్ముకోవడం తప్పేం లేదు అది. ఎందుకంటే ₹90 ప్రాఫిట్ ఉన్నట్టే కదా! అవును. ₹90 ప్రాఫిట్‌లో ఉన్నట్టే. అలా మనం చూసుకొని చేసుకోవాలి. కానీ మార్కెట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని నేను అదే చెప్తున్నా. భూతల్లి ఇచ్చే తల్లి తప్ప ఎప్పుడు కూడా మనం లాస్ చేయదు. కాబట్టి కంపల్సరీ ఇస్తది. భూతల్లికి ₹1 ఇస్తే ₹100 ఇస్తది. ఒక విత్తనం పెడితే 100 విత్తనాలు ఇస్తది. సో, అక్కడి నుంచి మనం తీసుకోవాలి. మార్కెట్ డల్ ఏం లేదు. ఒకవేళ డల్ ఉందనుకున్న దాన్ని ఏ విధంగా చేయొచ్చు అనే దాని కోసం మనం చేస్తే బాగుంటదండి. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఏజెంట్ గురించి మాట్లాడారు. అసలు జనరల్‌గా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటేనే ఆహ్, ఒక ప్రొఫెషనలిజం ఉండదు వాళ్ళకి. ఏదో ఎవరు పడితే వాళ్ళు చేస్తారు. దానికి ఒక క్వాలిఫికేషన్ లేదు. దానికి చదవక్కర్లేదు. అసలు ఏ క్వాలిఫికేషన్ లేని జాబ్ ఏదన్నా ఉంది అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అని అంటారు మామూలుగా. యెస్ మేడం. అయితే అసలు రియల్ ఎస్టేట్ ఏజెంట్‌కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటారు? అసలు ఎలాంటి వాళ్ళకి అర్హతలు ఉండాలంటారు? ఒక రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేయాలంటే? మేడం. సో, ఫస్ట్ ఒకవేళ మీరు నన్ను అడిగితే నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనొచ్చు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనొచ్చు, రియల్ ఎస్టేట్ కెరీర్ నేను మార్కెటింగ్‌లోనే స్టార్ట్ చేసినా నేను. ఒక ఎక్స్ అనే కంపెనీలో నేను స్టార్ట్ చేసేసి ఈరోజు దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఒక 7, 8 కంట్రీస్‌లలో మా కంపెనీ ఒక వందల కోట్లలో మా టర్నోవర్‌తో మేము కంపెనీ హ్మ్. చేసినాం. ఒకప్పుడు నేను కూడా రియల్ ఎస్టేట్ ఏజెంటే. సో, నేను అదే చెప్తా. మామూలుగా మనము ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుతున్నాం. రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటే ఒక బాడీ అనుకుంటే, హ్మ్. ఈ రియల్ ఎస్టేట్ మీడియేటర్ ఎవరైతే ఉన్నారో అతను హార్ట్ వంటివాడు. గుండె లాంటివాడు. హ్మ్. ఆ గుండె హెల్తీగా ఉంటే బాడీ మొత్తం హెల్తీగా ఉంటది. హ్మ్. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మీడియేటర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను హెల్తీగా ఉంటే ఆ ఇండస్ట్రీ మొత్తం కూడా హెల్తీగా ఉంటది. హెల్తీగా ఉంటుంది. హ్మ్. కానీ కాలక్రమంలో ఏందంటే చాలామంది అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని తెలియకుండానే రియల్ ఎస్టేట్ చేస్తారు. కరెక్ట్. చాలా మందిని మనం అడిగితే ఏంటి బ్రదర్ డెఫినేషన్ కాకుండా అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటని అడిగారు అనుకోండి, హ్మ్. వాళ్ళు సింపుల్ చెప్తారు. ఏమంటారంటే ఏముందన్న ప్లాట్ అమ్మడం, అమ్మటం, కొనటం, కొనడం. మధ్యలో ఉన్న కమిషన్ తీసుకోవటం, ఎంజాయ్ చేయటం, గదే రియల్ ఎస్టేట్ అంటారు అనమాట. వాస్తవానికి రియల్ ఎస్టేట్ అది కాదు, రియల్. అసలు దేనికి పదం ఉండదు దానికి. రియల్ ఎస్టేట్ నిజమైన స్థిర ఆస్తి. మనం ఉన్నా లేకున్నా నిజంగా అక్కడ ఉంటుంది, అది కనిపిస్తుంది. అది కాలాలు తరాలు మారినా కానీ కంపల్సరీ ఉంటుంది. మనిషి వచ్చి వెళ్ళిపోతారు కానీ ఆ స్థిరంగా ఉండే ఆస్తిని రియల్ ఎస్టేట్ అని చెప్పి దానికోసం రియల్ ఎస్టేట్ పేరు పెట్టారు. డెఫినేషన్ అది. తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఒక నాణ్యానికి బొమ్మ బోర్డ్స్ ఏ విధంగా ఉంటుందో, ఒక నాణ్యానికి బొమ్మ బోర్డ్స్ ఏ విధంగా ఉంటుందో అట్లనే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో కూడా 2 ఫేజెస్ ఉంటాయండి. 2 ఫేజెస్ ఉంటాయి. ఒక ఫేజ్ వచ్చి బ్రోకరిజం, రెండో వచ్చి ప్రొఫెషనల్స్. సో ఎవరైతే బ్రోకరిజాన్ని ఎంచుకుంటారో 98% పీపుల్ ఫెయిల్ అవుతారండి. 98% ఫెయిల్ అవుతారు. ఓన్లీ 2% మాత్రం సక్సెస్ అవుతారు. ఆ 2% పీపుల్ కూడా మీరు హ్యాపీగా ఫైనాన్షియల్గా హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఎవరైనా మీరు అడగండి. బ్రోకర్స్ ఎలా ఉంటారు మీరు చూస్తే, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఖద్దరు బట్టలు వేస్తారు, వైట్ అండ్ వైట్ వేస్తారు, కింద షూ వేస్తారు, బ్రైబాన్ అద్దాలు పెడతారు, నోట్లో పాన్ వేస్తారు, ఒక షిఫ్ట్ కార్ పట్టుకుంటారు. చూస్తానికి మార్కెట్లో సూపర్ కనిపిస్తారు. కొంత అంత ఇంత బంగారం పెట్టుకుంటారు, బంగారం వేస్తే సూపర్ కనిపిస్తారు. అరే అన్న బాగుండు కదా అని చెప్పి అన్న ఒక ₹20 ఒక ₹1000 అప్పి అని అంటే, అరే పిచ్చోడా నేను వేసుకున్న ఖద్దరు షర్ట్ చూస్తున్నా కానీ లోపల నా బనీన్ చూడ చినిగిపోయిందని చెప్తున్నాను. ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, నిలవ ఉండవు. రీజన్ ఏంటంటే మీరు ప్రొడక్షన్ ఒకటి చెప్తా మీకు. ఒక ఇల్లు ఉందనుకోండి, మీకే ఒక ఇల్లు ఉంది, ఇల్లు అమ్ముదాం అనుకుంటారు మీరు. చుట్టుపక్కల అక్కడ 10 మంది ఏజెంట్లకు పిలిచి అరే భయ్ నా ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నా అని చెప్తాడు. ఆ ఇల్లు అమ్ముతూ 10 మంది పనిచేస్తారు. ఎంతమంది సక్సెస్ అవుతారు అందులో? ఒకడే అవుతారు. అంటే అక్కడ ఫెయిల్ అయిన 90% ఫెయిల్ అవుతారు, 10% సక్సెస్ అవుతారు. సో కాబట్టి ఎక్కడైతే ఏ ఇండస్ట్రీ అయితే ఫెయిల్యూర్ పర్సెంట్ ఎక్కువ ఉంటుందో ఆ ఇండస్ట్రీని ఫెయిల్యూర్ ఇండస్ట్రీ అంటారు. ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో అదే. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా, వాళ్ళకి ఏం తెలియకుండా జస్ట్ కమిషన్ అని చెప్పేసి ఆడాడి చూపించేసుకొని దానికి వచ్చి ఫెయిల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ ఇండస్ట్రీని మనకు ఫెయిల్యూర్ ఇండస్ట్రీ అంటారు. దానికి రెస్పెక్ట్ ఇవ్వరు. దానికోసం మీరు ఇందాక కూడా అన్నారు ఇంటికి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటారు. అది కాదు రియల్ ఎస్టేట్. ఒకవేళ నిజంగా రియల్ ఎస్టేట్లో మనం కనుక కష్టపడి మనం సక్సెస్ అవ్వాలి అంటే, ఎందుకంటే హార్ట్ అని చెప్తున్నా కదా, ఇలా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో 36 నుంచి 40% షేర్ హోల్డ్ ఉందండి. ఇలా 36-40% మొత్తం అమౌంట్స్ దీని నుంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి వెళ్తుంది. ఇంత పెద్ద ఇండస్ట్రీలో నువ్వు ఇంత పెద్ద హార్ట్ లా అని చెప్తున్నాం కదా, ఈయన లేకుండా లేదు, మీడియేటర్ లేకుంటే రియల్ ఎస్టేట్ జరగదండి. అంటే ఈయన మెయిన్. మరి ఈయన ఎందుకు సక్సెస్ కాలేకపోతుందంటే ఈ బ్రోకరిజం వల్ల సక్సెస్ కాలేకపోతుండు, ఈ కమిషన్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ కాలేకపోతుండు. ఒకవేళ మనం సక్సెస్ కావాలి అంటే ప్రొఫెషనలిజాన్ని ఎంచుకోవాలి. ఈ ప్రొఫెషనలిజంలో మనం గిన గమనిస్తే, ఈ ప్రొఫెషనలిజంలో మనం చూస్తే మామూలు ప్రొఫెషనల్స్ అని ఎవరు అంటారు మేడం? ఒక డాక్టర్ ప్రొఫెషనల్, లాయర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, అంటే వృత్తి గ్రోస్ అంటారు. మన ప్రధానంగా ఎవరైతే
ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి, ఆ ప్రొఫెషనల్ కోర్స్ తీసుకున్న వాళ్ళని ప్రొఫెషనల్స్ అంటారు. అవును. ఒక డాక్టర్ని ఆయన డాక్టర్ ప్రొఫెషనల్గా అనిపించుకోవాలంటే ఒక 5 సంవత్సరాలు ఆయన చదువుకోవాలి. ఒక చదువుకున్న ఆ సర్టిఫికేట్ సబ్జెక్ట్ ఉండాలి. విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి. దానికి ఒక ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత గవర్నమెంట్ ఆ ఎగ్జామ్లో పాస్ చేసి డన్ నువ్వు డాక్టర్ అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తుంది. అక్కడ తర్వాత ఒక సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు అతనికి డాక్టర్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. అంటే ఒక డాక్టర్ కావాలంటే ఇంచుమించు ఒక 10 years పడుతుంది పర్ఫెక్ట్ డాక్టర్ కావాలంటే. అవును. ఒకవేళ నువ్వు రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ అనిపించుకోవాలన్నప్పుడు నీకు విషయం పట్ల అంటే నువ్వు చేస్తున్న విషయం ఏదైతుందో ఆ విషయం పట్ల పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇక్కడ సర్టిఫికేషన్ అవసరం లేదు, పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ అనాలనుకోండి, అనాలి అన్నప్పుడు ఆ విషయం పట్ల నీకు పరిజ్ఞానం కలిగి ఉండాలి. అంటే నువ్వు మీడియేటర్, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, బిలో మిడిల్ క్లాస్ వ్యక్తి తన పిల్లల భావితరాల భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం తన కష్టార్థాన్ని తీసుకొచ్చి మనం చూసి ఫస్ట్ XYZ కంపెనీ వారు చూడాలి. ఫస్ట్ నీ ఫేస్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అక్కడ అతనికి ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి, నీకేదో కంపెనీలు కమిషన్ ఇస్తానని పక్కన పెట్టేసి ఆయన పక్కన అతన్ని నిన్ను నమ్మొస్తుండు, అతనికి ఏ విధంగా మనము ప్రాపర్గా గైడ్ చేయవచ్చు, అతని డబ్బు ఇక్కడ పెడితే ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి అనేది సబ్జెక్ట్ పట్ల పరిజ్ఞానం కలిగి అవగాహన కలిగి ఉండాలి. సో అది కలిగి ఉండవద్దు జనాలకు. సో కాబట్టి మనం ప్రొఫెషనల్స్ అనిపించుకోవాలి అంటే కంపల్సరీ అక్కడ ఆ లొకేషన్లో మనం ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి, లొకేషన్ నుంచి ఏ విధంగా డబ్బులు వాళ్ళకి వస్తాయి అనే దాని గురించి మనకు కలిగి ఉండాలి. మనం తెలియాలంటే రోడ్స్ ఉంటే ఏ విధంగా వస్తాయి, రైల్వేస్ ఉంటే ఏ విధంగా వస్తుంది, తర్వాత నెక్స్ట్ రోడ్స్లలో హైవేస్ ఉంటే ఏ విధంగా వస్తాయి, హైవేస్లలో కమర్షియల్ కారిడార్స్ అంటే ఏ విధంగా, కమర్షియల్ కారిడార్స్ అంటే ఎంత రేట్లు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్లో ఉంటే ఏ విధంగా పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్లో వైట్ కాలర్ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఏ విధంగా పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్లో పర్ క్యాపిటా ఎంత ఉండబోతుంది. సో ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయాలి. చేసిన తర్వాత టూరిజం గురించి మాట్లాడితే టూరిజంలో కూడా ఎలాంటి టూరిజం వస్తుంది, ఫారినర్స్ ఎంతమంది వస్తారు, లేదా డొమెస్టిక్ పీపుల్స్ ఎంతమంది వస్తారు, సో ఎంతమంది రోజు నెలకి ఎంతమంది ఆ ఏరియాకి వచ్చి వెళ్తూ ఉంటారు. సో ఇవన్నిటిని అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే అతనితో ఇన్వెస్ట్మెంట్ చెప్పాలి. ఇది ఓపిక లేదు జనాలకు. ఇప్పుడు కన్నా రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కూడా ఎవరికి కూడా ఓపిక ఉండదు. ఓపిక ఉండకపోవడం వల్ల వీళ్ళు సక్సెస్ కాలేకపోతారు అనమాట. వీళ్ళ వల్ల ఏంటంటే ఎవరైతే విషయం పట్ల పరిజ్ఞానం లేకుండా ప్రొఫెషనల్ ఉండకుండా ఏదో కమిషన్ వస్తుంది కాబట్టి లేదా మాయమాటలు చెప్పి చేయడం వల్ల ఈ ఇండస్ట్రీకి భ్రష్టు పట్టిస్తున్నారు అనమాట. అలా కాకుండా నేనేమంటా అంటే మనం కనుక రియల్ ఎస్టేట్ని ప్రాపర్గా ప్రొఫెషనల్గా చేస్తే మనం 96% వరకు సక్సెస్ అవ్వచ్చు. ఈ రెండు కూడా 98% అక్కడ ఫెయిల్యూర్ పర్సెంట్ ఉంది రియల్ ఎస్టేట్లో, బ్రోకరిజంలో, ప్రొఫెషనలిజంలో 96% ఉంది. ఈ రెండు కూడా కొన్ని సర్వే చెప్తున్నాయి అనమాట. సో కాబట్టి మనం కనుక ప్రొఫెషనలిజంగా మనం ఎంచుకొని ప్రొఫెషనల్స్గా మనం కనుక తయారగలిగితే రియల్ ఎస్టేట్లో సూపర్గా మనం సక్సెస్ కావచ్చు. సో మా కంపెనీ అదేంటనేది దాదాపు మా కంపెనీలో 500 పీపుల్స్ ఉన్నారు. 500 పీపుల్స్ మా కాడ ప్రొఫెషనల్స్. మా దగ్గర మేము పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది ఏంటి అనేది క్లియర్గా మా వాళ్ళు చెప్పగలుగుతారు. అక్కడ ఉన్న రోడ్స్ ఏంటి, రైల్స్ ఏంటి, ఎయిర్పోర్ట్స్ ఏంటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఎంప్లాయ్మెంట్లో వైట్ కాలర్ ఏంటి, రేపొద్దున ఏ కంపెనీస్ రాబోతున్నాయి, రేపొద్దున ఏ విధంగా ఏ ఇండస్ట్రీ రేపొద్దున గేమ్ చేంజర్ కాబోతుందని మా వాళ్ళు చెప్తారనమాట. సో దీంతో పాటు మేము ఆర్గానిక్ ఫుడ్ పండిస్తాం, ఫుడ్ కూడా రేపొద్దున భవిష్యత్తు అన్ని మాకు క్లియర్గా మేము చేస్తాం. సో ఒకప్పుడు నేను కూడా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. నేను కూడా ఇలా డోర్ టు డోర్ పట్టుకొని బండి వేసుకొని కాళ్ళతో నడుచుకుంటా ఊర్లలో తిరుగుకుంటూ ప్లాట్ అమ్మిన ఉన్నాయి. నేను ఎంచుకున్నా కాబట్టి ప్రొఫెషనల్ ఎంచుకున్నా కాబట్టి ఈరోజు దాదాపు ఒక 500 ఫ్యామిలీస్కి ఉపాధి ఇవ్వగలుగుతున్నా. ఇవాళ 500 ఫ్యామిలీస్ అందరూ కూడా నా దగ్గర పనిచేస్తున్న ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో లేదా మార్కెటింగ్ పర్సన్స్ అంటా నేను, వీళ్ళందరూ కూడా ఆర్డినరీగా బతకలేదు, ఎక్స్ట్రాడినరీగా బతుకుతారు. మినిమం మా దగ్గర రోజు 10,000 రూపాయలు సంపాదించి 500 ఫ్యామిలీస్ 10,000 రూపాయలు సంపాదిస్తారు. 10,000 పర్ డే మంత్ కాదు, పర్ డే 10,000 సంపాదిస్తారు. నెలకు 3 లక్షల రూపాయలు సంపాదిస్తారు. మీకు కావాలంటే మీరు మా ఆఫీస్కి రండి ఒకసారి. ఆఫీస్లో 36 lakhs ఫర్ యానం మా దగ్గర మా ఏజెంట్స్ మా సంపాదిస్తారు అన్నమాట. 36 ఫర్ యానం ట్యాక్స్ కడతారు. ఆ 36 lakhsకి మేము మా అందరికీ కమిషన్స్కి టీడీఎస్ కడతాం మేము. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒకప్పుడు నేను కూడా అదే చెప్తున్నా కదా, ఈరోజు నేను ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఉన్నా. నేను ఎప్పుడైతే మా బాస్ మాకు ప్రొఫెషనలిజం నేర్పించిండో, ప్రొఫెషనల్ నేర్చుకొని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఈరోజు ఇంచుమించు ఒక 7 కంట్రీస్లో మా కంపెనీ విస్తరించి ఈరోజు దాదాపు ఒక 1,650 ఎకరాలలో మేము మాకు కంపెనీ అసెట్స్ ఉండి 7 కంట్రీస్లో మా అసెట్స్ ఉండి కొన్ని 100 కోట్ల కంపెనీగా కోట్ల టర్నోవర్తో మా కంపెనీ ముందుకెళ్తుంది. సో బికాస్ ఆఫ్ ప్రొఫెషనలిజం. అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్లో ప్రొఫెషనలిజం ఎంచుకుంటారో, సబ్జెక్టు పట్ల రియల్ ఎస్టేట్ పట్ల పరిజ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో కాబట్టి ఇది ఏదంటే అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గడం అనేది ఉండదు, రియల్ ఎస్టేట్లో ఫెయిల్యూర్ అని ఉండదు. వాళ్ళు బ్రోకర్స్గా ఎంచుకొని అంటే తాత్కాలిక ఆనందం కోసం వచ్చి ఈ ఇండస్ట్రీకి వచ్చారనుకోండి,
చేసేదేం లేదు. కానీ ఒకవేళ దీన్ని ఇంత పెద్ద ఇండస్ట్రీలో నన్ను హార్ట్ అంటారు కదా, నేను లేకుండా నడవదు అంటారు కదా, సీరియస్ తీసేసుకొని ఆ విషయం కొద్దిగా నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందుకోసం మా ఆఫీస్లో మా దగ్గర మా సంపంగిలో మేము చెప్తా ఉంటాం, రియల్ ఎస్టేట్ లక్ష్మీ దీక్ష అని ఒకటి ఉంటుంది, 90 days ఉంటుంది మా దగ్గర. ఆ రియల్ ఎస్టేట్ లక్ష్మీ దీక్ష, లక్ష్మి మీన్స్ మనం డబ్బు సంపాదించడం. సో దాని గురించి ఒక 90 days మేము ఇలాంటి మాలేస్తాం, మేము ఇలాంటి మాలేసుకుంటాం. సో ఇలాంటి మాల వేసేసుకొని జస్ట్ ఇక్కడ ఏ రిలీజ్ సంబంధం లేదు, ఇది క్రిస్టియన్ వేయచ్చు, హిందూ వేయచ్చు, ముస్లిం ఎవరు వేసుకోవచ్చు, జస్ట్ మాల అంతే. ఈ మాల వేసేసుకొని 90 days మేము ఒక ప్రాక్టీస్ చేస్తాం. 90 days తర్వాత 91 day నుండి నువ్వు బతుకున్నంత వరకు పర్ డే 10,000 సంపాదిస్తారు మీరు. అంటే ఎవరైనా ఆ దీక్షలో సపోజ్ 90 days లో వాళ్ళు ఒక సంకల్పం అనుకొని చేస్తారు. ఆ సంకల్పంలో దేవుడికి సంబంధం లేదు, భావితరాల భవిష్యత్తుకి లేదు. నా కెరీర్ ని డెవలప్ చేసుకోవడం కోసం 90 days మనం జస్ట్ నిష్ట కోసం ఒక మాల వేసుకుంటాము. దాంట్లో ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేస్తారు. అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు అయ్యప్ప స్వామి మాలలో ఏ విధంగా అయితే పొద్దున్నే 3 గంటలు లేచి సన్నీళ్ళతో స్నానం చేసి దీపం పెట్టేసుకొని పీఠం పెట్టేసుకొని బయట తినకుండా నిష్ఠతో ఉంటారు కదా, అట్లనే ఇక్కడ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ దీక్ష చేసుకుంటాము. ఈ దీక్షలో ఏంటంటే పొద్దున్న 9 o'clock ఆఫీస్కి వచ్చి మా కంపెనీ చెప్పినట్టు చేయాలి. ఇక మీ సొంత తెలివితేటల పక్కన వచ్చి కంపెనీ ఆరాలో పనిచేయాలి. ఒక 90 days పనిచేసిన తర్వాత 91 days నుంచి పర్ డే 10,000 rupees పర్ డే వస్తుంది. నెలకు 3 లక్షల రూపాయలు వస్తుంది. అన్ఫార్చునేట్ నువ్వు 90 days తర్వాత ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా చేసి రాలేదనుకోండి, మీకు 6 లక్షల రూపాయలు మేము ఇస్తాం. మీకు 6 లక్షల రూపాయలు ఇచ్చేసి నువ్వు ఏదైనా పని చేసుకో బ్రదరు, రియల్ ఎస్టేట్ పనికి రావని చెప్పి పంపిస్తాం అనమాట, ఫ్రీగా ఇస్తాం. నా కెరియర్లో ఇంతకుముందు 13 years కెరియర్లో ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా నేను ఇవ్వలే. అంటే అలాంటి అందరు సక్సెస్ అయ్యారు. సో కాబట్టి మీరు కనుక ప్రొఫెషనల్గా రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్గా కనుక మీరు ఉండగలిగి తీసుకుంటే ఈ ఇండస్ట్రీకి బెస్ట్ ఇండస్ట్రీ లేదు. మా తమ్ముడు, మా బ్రదర్, మా కంపెనీ CEO 10th classలో 2nd rank, స్టేట్ ఆంధ్రప్రదేశ్ 2nd rank, వికాస్ ఇంటర్మీడియట్లో 3rd rank, తర్వాత బీటెక్లో టాప్ 10లో 1 of the rank JNTUలో ఉంది, ఎంటెక్లో ఉంది, MBAలో ర్యాంక్ ఉంది. వాడు IAS ఆఫీసర్ అవుతా అని చెప్పిండు. IAS ఆఫీసర్ కోసం కోచింగ్ వెళ్ళిండు. కోచింగ్ వెళ్ళి ఒకసారి ఏదో సంథింగ్ వానికి ఏదో సంథింగ్ ఇంటర్వ్యూ వరకు పోయి కొద్దిగా ఇబ్బంది తర్వాత కొద్దిగా ఇబ్బంది పడుతుంటే, సరే IAS అవుతావో లేదని పక్కన పెట్టేసేసి అంతకంటే బెటర్గా నేను బిజినెస్కి రాను, నా దగ్గర రా, మన పని పని చేయి, నువ్వు అంతకంటే బెటర్ చేస్తా అని చెప్పాను. నేను IASకి ఎంతకంటే వాల్యూ నేను చేస్తా అని చెప్పాను. వాడికి ఈరోజు 31 years ఏమో, మా బ్రదర్కి 31 yearsకి, వాడికి 27 yearsకే ఓల్డ్ యంగెస్ట్ CEO అవార్డు థాయిలాండ్ గవర్నమెంట్ ఇచ్చింది వాడికి. సో ఈరోజు ఇవాళ దాదాపు 500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు వాడు. వాడే చూసుకుంటారు. దాదాపు మనం బయట చూసుకుంటే మా తమ్ముడు చూసుకుంటారు. సో అట్లనే నేను ఏం చెప్తున్నా అంటే, మనం కనుక ఈ ఆరాలో ఉండి మనకి రియల్ ఎస్టేట్ కరెక్ట్గా తెలుసుకుంటే ఇక దీనికంటే బెటర్ జాబ్ లేదు, దీనికంటే ఇంక లేదు. మావాడికి ఇప్పుడు ఒక రేంజ్ రోవర్ కారు, గోల్డ్, ఎక్స్ట్రాడనరీ లైఫ్, డ్రైవర్సు, వాడి ఇల్లు అంత, అంటే జాయింట్ ఫ్యామిలీ. కానీ వాడు జీవితం అంటే యంగేజ్లో 31 yearsలో వాడు చూడాల్సిన లైఫ్ సూపర్ చూస్తుండు. 2 పిల్లలు, మొన్న రీసెంట్గా మా బాబు పుట్టిండు, 2 పిల్లలు. తర్వాత నెక్స్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుని, లవ్ మ్యారేజ్లో కూడా దాదాపు మా కంపెనీ ఒక 6 కోట్ల రూపాయలు పెట్టి కంపెనీ మ్యారేజ్ చేసినాం మేము. అమ్మాయి దగ్గర కట్నం తీసుకుంటే చెప్తున్నా, వాడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్. ఇవాళ దాదాపు ఆ ఎంగేజ్లోనే దాదాపు ఒక మంచి అమౌంట్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంటాను అనమాట. అంటే ఎందుకు చెప్తున్నా, మామూలు గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైతే రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ ఒక అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటాడో లైఫ్ ఎక్కడ మనం వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. అదే కాకుండా మనం టైం వేస్ట్ చేసుకొని ఇంకేదో ఉందనుకుంటే చేసేది. ఇదే మన గినక ఇది చాలామంది మీరు అన్నారు కదా, ఇది చిన్న ప్రొఫెషను, ఇది తక్కువ, ఇది లేదు, లేదా వాల్యూ ఉండదు. చాలామంది ఏమనుకుంటుంటే రియల్ ఎస్టేట్ అనే వాల్యూ ఉండదు, లేదా చాలామందికి చెప్తా ఉంటారు రియల్ ఎస్టేట్ అనే చిన్న చూపు చూస్తారు. అలా కాకుండా నువ్వు ఎవడనుకుంటే నాకు సంబంధం లేదని చెప్పేసి మనం కరెక్ట్గా దీన్ని అర్థం చేసుకొని దీని ప్రకారం మనం వెళ్తే దీన్ని మించిన జాబు లేదు, దీన్ని మించిన ఆనందం లేదు. నీకు ఎవరికి నీ దగ్గర బానిసవు కాదు, నువ్వు ఉద్యోగిని కాదు, నీకు నీ ఇష్టం వచ్చిన సెలవు తీసుకోవచ్చు, ఇండిపెండెంట్గా ఉండొచ్చు, మన మనసు చంపుకోవద్దు, చాలా చేయొచ్చు అనమాట. సో కాబట్టి నేను అందుకోసం చెప్తా, ఇక ఈరోజున్న భారతదేశంలో ఉన్న యువతకు కానీ మన తెలుగు యువతకు కానీ రియల్ ఎస్టేట్ నీ కెరీర్ ఎంచుకోండి. ఒకవేళ అర్థం కాకుంటే, రియల్ ఎస్టేట్ అర్థం కాకుండా, అంటే ఎవడో రియల్ ఎస్టేట్ అన్న బ్రోకర్ తీసుకొచ్చి కమిషన్ వాళ్ళ దగ్గర 2% ఇదని కాకుండా ప్రాపర్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుసుకుంటే మీకు భవిష్యత్తు బాగుంటుంది. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే మా కంపెనీకి రండి ఒకసారి. ఇప్పుడు స్క్రీన్ మీద కూడా మాకు నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మా కంపెనీ వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. లేదనుకున్న మా ఆఫీస్కి రండి ఒకసారి. జూబ్లీస్ రోడ్ నెంబర్ 36లో మా ఆఫీస్ ఉంటుంది. సంపంగి క్యాపిటల్ అని మా ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వస్తే మీకు ట్రైనింగ్ ఉంటుంది. కొన్ని రోజులు రండి,
లైఫ్లో ఎన్నో రోజులు మీరు టైం వేస్ట్ చేస్తుంటారు కదా, ఒక 3 నెలలు మా దగ్గర టైం వేస్ట్ చేయండి. 3 నెలల్లో మీరు కనుక సక్సెస్ కాకుంటే 6 లక్షలు ఇస్తా అంటున్నా కదా నేను. 6 లక్షలు ఇచ్చి నీకు ఇష్టమైన బిజినెస్ పెట్టిస్తాం. రియల్ చెప్తున్నా మేడం. సో కాబట్టి యువత ఖచ్చితంగా మీ కెరీర్ రిలేషన్ ప్రొఫెషన్గా మీ కెరీర్ ఎంచుకోండి. ఎందుకంటే ఇదే భవిష్యత్తు ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు బ్లూ కలర్ ఎంప్లాయ్మెంట్ అంతా రోబోట్ అని చెప్పిన అమెరికా గురించి మాట్లాడుతున్నాం, మనం మాట్లాడినాం ఇందాక. రేపు ఎంప్లాయ్మెంట్ ఉండదు, బ్లూ కలర్ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా రోబోట్ చేస్తున్నాయి. నాకు తెలిసి ఏ అనేది నాకు ఈ రియల్ ఎస్టేట్ కి పనికిరాదేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎఫెక్టివ్ ఉంటుందండి. మామూలుగా చెప్పిందా మామూలుగా ఇప్పుడు మామూలు ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల క్రితం కరోనా కంటే ముందు రేపు పొద్దున 2020కి వస్తున్నప్పుడు చాలా మంది ఏం చెప్పారంటే రేపు పొద్దున డిజిటల్ ప్లాట్ఫామ్ డిజిటల్ చేంజ్ అయింది కావచ్చు. కానీ ఈ రోజు చూసుకుంటే సాంప్రదాయ పద్ధతుల్లో అప్పుడు మనం అప్పుడు 20 years బ్యాక్ 10 years బ్యాక్ జస్ట్ ల్యాండ్ లైన్ ఫోను, మామూలు ఫోన్, అంటే సెల్ కూడా చాలా తక్కువ మందికి ఉండేది, మొబైల్ కూడా చాలా తక్కువ మందికి ఉండేది. అప్పుడు కూడా చాలా సక్సెస్ఫుల్ గా రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత రాను మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ మెసేజ్లు వీటితో అంటే ఇవి కూడా వచ్చిన తర్వాత కూడా పర్సనల్ గా తెలిసి రిఫరెన్స్లు తెలిసి జరిగిన బిజినెస్ ఎక్కువగా కనిపిస్తుంటది చూస్తున్నట్టు. అంటే టెక్నాలజీ ఒక 10-20% మారుతుందండి రియల్ ఎస్టేట్ ని మొత్తం. అది ఎందుకు వచ్చిందాక మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా ఆర్టిఫిషియాలిటీ ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికొస్తుంది. రియల్ ఎస్టేట్ అని వ్యవసాయం ఆర్టిఫిషియాలిటీ కదా, భగవంతుడు సృష్టించిన సృష్టి కదండి. దీంట్లో ఆర్టిఫిషియాలిటీ కొంతవరకు ఉంటుంది, న్యాచురల్ ఎక్కువ ఉంటుంది. ఆర్టిఫిషియల్ తీసుకొచ్చి ఆర్టిఫిషియాలిటీ ఏదో మారుస్తుంది అనుకున్నప్పుడు మారదు అది. సో ఈ రేపు పొద్దున్న ఏ అంత పెద్దగా కొంత మార్చవచ్చు కానీ మొత్తం మార్చకపోవచ్చు. కొత్త 20% డిజిటల్ ప్లాట్ఫామ్ మీద మనకి మీరు చూడండి, మీకు తెలుసు ఇవాళ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద జనరేట్ అయ్యే లీడ్స్ ఎంతవరకు మనకు లీడ్స్ వస్తున్నాయి చెప్పండి. లీడ్స్ వస్తాయి కానీ కన్వర్షన్ కావాలి కదా. చాలా అంటే 100 వస్తే ఒక 10 వరకు కూడా 10 కావు. సో కాబట్టి అంత లేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మనము అమెజాన్ లో సోప్స్ కొనుక్కున్నట్టు ఆన్లైన్లో పెట్టి కొనుక్కోలేము, ప్లాట్ కొనుక్కోలేము. పోయి ప్లాట్ చూడాలి, ఎక్కడ ఉంది ఏంటని చూసుకోవాలి. దాన్ని చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు కొద్దిగా సెంటిమెంటల్ ఎక్కువ ఉంటాయి. కొనుక్కున్నప్పుడు ఈస్ట్ ఫేసా వెస్ట్ ఫేసా, అయ్యా ఏముంది ఈశాన్యానికి ఏముంది అని మనం చూసుకోవాలి. లేకుంటే ఎంత నమ్మకం లేకున్నా కానీ చిన్నప్పటి నుంచి ఆ బిలీవ్స్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అది మనం డామినేట్ చేస్తుంది. మనం చూడలేము, ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి కంపల్సరీ మనకు ఇవన్నీ కావాలి. అండ్ ఇంకొకటి మీరు ఓన్లీ ఫామ్ ల్యాండ్స్ వేయడానికి అంటే డిటిసిపి లేఅవుట్స్ కానీ అలాంటివి వేయకుండా ఓన్లీ ఫామ్ ల్యాండ్స్ చూస్ చేసుకోవడానికి అని పర్టికులర్ రీజన్ ఓన్లీ ఫార్మింగ్, అదే మీరు చెప్పినట్టుగానే ఈ ఫార్మింగ్ గురించేనా ఇంకేమన్నా రీజన్ ఉందండి? మేడం వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందు మేము బిఫోర్ కరోనా మేము కూడా డిటిసిపి హెచ్ఎండి వెంచర్లు వేసినాం, దాన్ని చేసి ఐపీ చేసినాం, కంప్లీట్ చేసినాం, డెవలప్ చేసి వదిలేసినాం. అయితే ఇందాక ఒక క్వశ్చన్ మీకు, అంటే మీకే ఒక క్వశ్చన్ వేస్తాను నేను. మామూలుగా వన్స్ ఒకసారి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన కష్టాలు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఒక ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటాను అనుకుందాం. ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే ఒకసారి అతను డబ్బులు మార్కెట్కి వెళ్ళిపోయినాయి, అతను తీసేసుకుంటూ అతను రిజిస్టర్ చేసేసుకుంటూ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆయనకు వచ్చింది, క్లియర్ ఉంది. డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ డబ్బులు కట్టేసి ల్యాండ్ తీసేసుకుంటూ వచ్చేసింది. తర్వాత దాన్ని పెరగాలి తగ్గాలి అన్నప్పుడు ఎవరు చేస్తారు మేడం? అది ఇప్పుడు రేట్లు పెంచి మామూలుగా భూమి రేట్లు పెంచాలన్నప్పుడు గవర్నమెంట్ అయితే పెంచదు, డిమాండ్ ఎవరు క్రియేట్ చేస్తారు అంటే రియల్ ఎస్టేట్ లో మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న భూమి రేట్లు తగ్గాలన్నా పెరగాలన్నా కానీ అక్కడ ఏముంటుందంటే ఒకటి ఇద్దరు ఉంటారండి. ఒకటి వచ్చి గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలను బేస్ చేసుకుని భూమి రేట్లు తగ్గడం పెరగడం ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసి అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉంటారు కదా, అతని చేతిలో ఉంటుంది. డిమాండ్స్ క్రియేట్ చేయాలన్నా తగ్గించాలన్నా వాళ్ళ చేతిలో ఉంటాయి. అంటే నీ కష్టార్జితం ఒకసారి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత నీ డబ్బును ఎవరు మానిటర్ చేస్తారంటే ఆడున్న గవర్నమెంట్ పాలసీస్ అని మానిటర్ అయితే, లేదు అనుకుంటే అక్కడున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని చేస్తాడు. రియల్ ఎస్టేట్ వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పాలసీస్ తీసుకున్నప్పుడు, గవర్నమెంట్ కొన్ని పాలసీస్ తీసుకున్నప్పుడు సడన్గా తగ్గిపోతాయి. మామూలుగా మీరు చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో మీ ఊరు ఉంది మంగళగిరి కదా, మీ ఊరు తెనాలి మంగళగిరి మధ్యలో రాజధాని వస్తుంది, బెంజ్ కార్లు అయినా షోరూమ్స్ వచ్చినాయి. లాస్ట్ 5 years లో దానికి వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది అది మార్కెట్. అక్కడ గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఆగిపోయింది. అది ఇప్పుడు పెరుగుతుంది అనుకుని వచ్చింది. 1 year 1.5 year అవుతుంది, ఇంతవరకు ఇంకా పెరగలే స్టార్ట్ కాలేదు. అంటే అక్కడ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి పోయి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, అతను అక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్లో అతను రిటర్న్స్ రావాలి అనుకోండి. రిటర్న్స్ రావాలంటే 5 years పోయింది, అతను డబ్బు తీసుకొచ్చి మనం బ్యాంకులో పెట్టుకుంటే 6% వస్తుంది కదండి. రియల్ ఎస్టేట్లో ఎక్కువ వస్తుంది, 20%, 25% వస్తుంది అనుకుని మనం అనుకున్నాము, కానీ రాలేదు.
రాకుండా అక్కడనే ఆగిపోయింది కదా. సో కాబట్టి నీ డబ్బును మానిటర్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా నీ డబ్బు ఒకవేళ మీరన్నా మానిటర్ చేయాలి, లేదనుకుంటే భగవంతుడు ఇచ్చిన భగవంతుడిని మానిటర్ చేయాలి. సో కాబట్టి మేము ఫస్ట్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ అనే వ్యక్తి తన పెట్టిన కష్టార్థం ఏదైతుందో ఆ కష్టార్థం మంచిగా ప్రాపర్స్గా రిటర్న్ రావాలనుకున్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్ కాకుండా వేరే మీద డిపెండ్ కాకుండా మనం మంచి డబ్బులు రావాలనుకుంటే మాకు కనబట్టిన సోర్స్ ఏంటంటే అగ్రికల్చర్, ఫామ్ ల్యాండ్స్. ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ మీరు చూస్తే వన్స్ ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అతను. మీరు చూస్తే తెలంగాణ మొత్తంలో ఎక్కడైనా కానీ భూమి రేట్లు పెరుగుకుండా పోతూనే ఉంటాయి. అవును. సో ఎప్పుడైతే ఈ ఫామ్ ల్యాండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అక్కడ మేమని కాదు వేరే మా గురించి అడిగితే చెప్తున్నాం, మేమేం చేస్తామంటే అగ్రికల్చర్ చేస్తాం. సో ఈ అగ్రికల్చర్లో ఏం చేస్తామంటే మేము ఒకటి చెప్పిన డిమాండ్ చెప్పిన ఇందాక చెప్పాను మీకు ఏంది 36% మాత్రం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ 36% అగ్రికల్చర్ ల్యాండ్లో కంపల్సరీ మనకు ఫుడ్ పెట్టేయాలి. కాబట్టి ఫుడ్కి రేపు పొద్దున ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. కాబట్టి అదొకటి. రెండోది వచ్చేసి మనం ఏం చేస్తామంటే వీళ్ళతో సంబంధం లేదు, గవర్నమెంట్ పాలసీ సంబంధం. ఒక విత్తనం పెడితే విత్తనం పెరుగుతుంది, చెట్టు పెరుగుతుంది, చెట్టు పెరిగిన తర్వాత దానికి హీల్ అనేది వస్తుంది. హీల్ వచ్చిన మార్కెట్కి తీసుకుంటే ఖచ్చితంగా తినే ఫుడ్ కాబట్టి అమ్ముకుంటాం, డబ్బులు వస్తాయి. అంటే దీనికి సంబంధం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్కి గవర్నమెంట్ కోపం వచ్చినా, ఎక్స్ గవర్నమెంట్కి వై గవర్నమెంట్ కోపం వచ్చినా కానీ చెట్టు అయితే పెరుగుతుంది, ఫుడ్ అయితే వస్తుంది. సో ఫుడ్ ద్వారా మనకి ఇన్వెస్ట్మెంట్. అయితే మా కంపెనీ ఏం చేస్తుంది అంటే నేను బేసికల్గా నేను వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నాది, నేను పిహెచ్డీ ఇన్ అగ్రికల్చర్. సో కాబట్టి నేనేం చేస్తున్నాం, మా కంపెనీ ఏం చేస్తుందంటే అగ్రికల్చర్లో మేము ట్రెడిషనల్ అగ్రికల్చర్కి టెక్నాలజీ యాడ్ చేస్తున్నాం. ట్రెడిషనల్ అగ్రికల్చర్కి టెక్నాలజీ యాడ్ చేసుకుని ఈ టెక్నాలజీ బేస్డ్ తోటి మన భారతీయ కల్చర్ ఏది ఉందో ఆ కల్చర్ని మనం తీసుకొచ్చి ఆ టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ చేసేసుకొని మేము ఎక్కువ రిటర్న్స్, తక్కువ భూమిలో ఎక్కువ రిటర్న్స్ ఏ విధంగా తీసుకురావచ్చు అనే దానికోసం మేము చేస్తున్నాం అనమాట. సో దానికోసం మేము వాడే టెక్నాలజీ వచ్చేసి మేము చెట్లలో విత్తనం చెట్టు వస్తుంది కదండి, మీరు విన్నారు కదా. విత్తనాల చెట్టు కాకుండా టిష్యూ ద్వారా తీస్తాం మేము. సెల్ ఉంటుంది, సెల్లో టిష్యూ ఉంటుంది కదా, టిష్యూ నుంచి చెట్టు తీస్తాం. ఆ చెట్టు తీసిన తర్వాత దానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ వాడతాం. అంటే మనిషి కాకుండా సైంటిఫిక్ వేలో మేము తీస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాయిల్లో ఉన్న బ్యాక్టీరియా డెవలప్ చేసుకోవడం కోసం ఈ వివిధ రకాల కెమికల్స్ వాడతాం. గుడ్ బ్యాక్టీరియా పోతుంది కదా, సాయిల్లో ఉన్న మినరల్స్ అన్ని కూడా చెట్టుకు రావాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనకు వయా బ్యాక్టీరియా వస్తుంది. సో బ్యాక్టీరియా డెవలప్ కోసం మీకు ఫంగస్ ఫార్ములా వేసేసి ఆ ఫంగస్ ద్వారా ఆవు పాలలో పెరుగులో ఫంగస్ ఇచ్చి ఆ ఫంగస్ ద్వారా భూమిలో ఉన్న సాయిల్స్లో ఉన్న బ్యాక్టీరియాని డెవలప్ చేసి అక్కడ నుంచి చేస్తాం. తర్వాత నెక్స్ట్ పాలినేషన్ కూడా మాన్యువల్ పాలినేషన్ చేస్తాం. సో ఇలా చేసి ఎకరానికి ఈరోజు మేము ఒక ఎకరానికి 28 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు ఇన్కమ్ తీస్తున్నాం ఈరోజు మేము. సో కాబట్టి దాంట్లో వచ్చిన దాంట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా భూమి మీ పేరు మీద ఉంటుంది, భూమి కొనుక్కున్న తర్వాత ఆ భూమి నుంచి మీకు ఫార్మింగ్ చేస్తాము. ఫార్మింగ్ చేసిన దాంట్లో వచ్చిన దాంట్లో మీకు అక్కడ ఎంతైతే అమౌంట్ వస్తుందో వచ్చిందంటే 50% మీకు ఇస్తున్నాం. అంటే ఒకటి వచ్చి భూమి రేటు పెరుగుతుంది, భూమి మీ పేరు మీద ఉంటుంది, దాంతోపాటు హీల్ వస్తుంది. హీల్లో ఒక ఎకరానికి వచ్చేసి ఒక 28 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది అనుకోండి, అంటే ఒక 10 లక్షల రూపాయలు మీకు వచ్చిన మంచి ఇన్కమే కదండి, మంచి ఇన్కమే కదా. అంటే 2 రకాల ఇన్కమ్ వస్తుంది అనమాట. సో దీంతో పాటు అక్కడ పండించిన పంటల్లో 100% ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తాం. 1 డ్రాప్ కెమికల్ కూడా వాడాం మేము. తర్వాత నెక్స్ట్ ఆర్గానిక్ రావాలంటే సాయిల్స్ వర్జిన్ సాయిల్సే ఉండాలి. మా దగ్గర 1650 ఎకరాలు మాకు వర్జిన్ సాయిల్స్ ఉన్నాయి ఈరోజు. మాకు ఒక్క డ్రాప్ కెమికల్ ఫస్ట్ మేము అగ్రికల్చర్ చేస్తున్నాం. సో దాంట్లో పండించిన పంటలో మీకు మాకు సంపంగి న్యాచురల్స్ అనే ఒక బ్రాండ్ ఉంది, ప్రొడక్షన్ మా పల్సెస్ ఉంటాయి, అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఈ ఫుడ్ ఐటమ్స్ నుంచి మీరు కొనుక్కుంటే, మీరు మా మెంబర్ అయినందుకు మీరు కొనుక్కుంటే అప్ టు 50% వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వల్ల మీకు భూమి మీ పేరు మీద ఉంటుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దాంతోపాటు మీకు ఆర్గానిక్ ఫుడ్ మీద మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు మీకు ఏం చేస్తామంటే ఈకో ఫ్రెండ్లీ రిసార్ట్స్ కట్టిస్తున్నాం. అందులో మేము ఈకో ఫ్రెండ్లీ రిసార్ట్ కట్టించి ఆ రిసార్ట్ లో కూడా మీకు మెంబర్షిప్ ఇస్తాం. సంపంగి క్లబ్ మెంబర్షిప్ అని ఉంటుంది అనమాట. సో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ల్యాండ్ అయితే కొంటారో దాన్ని బట్టి సిల్వర్ క్లబ్ మెంబర్షిప్ అని, గోల్డ్ మెంబర్షిప్ అని, ప్లాటినం మెంబర్షిప్ అని, డైమండ్ మెంబర్షిప్ అని మెంబర్షిప్ ఇస్తాం మీకు. ఆ మెంబర్షిప్ లో మీకు కాంప్లిమెంటరీ స్టే ఉంటుంది. అందులో మా రిసార్ట్లలో 3 స్టార్ నుంచి 5 స్టార్ రేటింగ్ ఉన్న 5 స్టార్ రిసార్ట్స్ ఉంటాయి మావి. అందులో కాంప్లిమెంటరీ స్టే ఉంటుంది మీకు. సో కాంప్లిమెంటరీ స్టే తర్వాత దాంతోపాటు మీకు ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ మీద 50% డిస్కౌంట్ ఉంటుంది అందులో రిసార్ట్లలో. తర్వాత అందులో అడ్వెంచర్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్లో కూడా మీకు ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా రిఫ్రెష్ అయ్యే గేమ్స్ ఉంటాయి. మీకు చిన్నప్పుడు ఆడిన కోతి కమ్మొచ్చి ఇలాంటి గేమ్స్, ఆ గేమ్స్ అందులో ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన చిన్నతనం గుర్తొచ్చి, మన చిన్నప్పుడు ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి, మన బచ్చవన్ గుర్తొచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ రిఫ్రెష్ అవుతాం కదండి. సో ఆ టెన్షన్స్ మర్చిపోతాం.
దాంతోపాటు ఫుడ్ ఒక మంచి ఒక వాతావరణం, సూపర్ వాతావరణం ఉంటుంది అనమాట. సో అలాంటి దాంట్లో మీకు రిఫ్రెష్ అవ్వచ్చు. దాంట్లో మీకు మెంబర్షిప్ ఇస్తాం. సో ఈ తర్వాత నెక్స్ట్ మాకు వెల్నెస్ నేచురోపతి హాస్పిటల్స్ ఉన్నాయి. మాకు సంపంగి సిటీ ఆఫ్ ది జాయ్ అని, ఆర్గానిక్ విలేజ్ అని నేచురోపతి హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ నేచురోపతి హాస్పిటల్లో కూడా మీరు 74 దీర్ఘకాలిక వ్యాధులకు మేము ట్రీట్మెంట్ చేయబోతున్నాం. 74 దీర్ఘకాలిక వ్యాధులు, క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఆ ట్రీట్మెంట్లో కూడా మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఒక సింగిల్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ వల్ల హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మా కంపెనీ ఇస్తుంది అనమాట. దానికోసం మేము ఎంచుకుంది ఏంటంటే ఇది మా భవిష్యత్తు, రేపొద్దున ఇదే భవిష్యత్తు. ఇది ఇప్పుడు మనం ఇంకా 2-3 ఇయర్స్ అందరు జనాలు తెలుస్తుంది. సో అందరికి ఆర్గానిక్, కరోనా తర్వాత ఆర్గానిక్ ఫుడ్ ఏంటి, ఫుడ్ ఏ విధంగా చాలా అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇది భవిష్యత్తు. కాబట్టి ఈ టైప్ లో అదే సో కాబట్టి ఈ టైప్ లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఈ టైప్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే మనకు ఎక్స్టర్నల్గా మన లైఫ్ ఉంటుంది అని చెప్పేసి ఆలోచనతో మేము ఫామ్ లైన్స్ పెట్టుకున్నామండి. సో కాబట్టి మిగతా ఫామ్ లైన్స్ అనగానే చాలా మందికి ఏంటంటే చాలా మంది చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే అండి, నేను అవుట్స్కట్స్ వెళ్ళినప్పుడు జనరల్ గా చూస్తూ ఉంటాము, అన్ని ఓపెన్ ప్లాట్స్ చేసి మంచి మంచి ఫర్టైల్ సాయిల్ అంటే పంటలు పండించే భూముల్ని కాస్త ప్లాట్స్ చేసి అమ్మేసి అక్కడ నిరుపయోగంగా పడేస్తారు. నేను వాటిని చూసినప్పుడు ఎప్పుడు అనుకుంటాను, ఇలా వదిలేసే బదులు అందులో కూడా ఏమన్నా చెట్లు పెంచవచ్చు కదా, ఏమన్నా ఫ్రూట్ ప్లాంట్స్ లేకపోతే ఏదో ఒకటి ఆకుకూరలో లేకపోతే కూరగాయలు అలాంటివి పండించవచ్చు కదా అనుకుంటాను. కానీ కొనేస్తారు, అలా నిరుపయోగంగా పడేస్తా ఉన్నారు. సో ఇప్పుడు మీ కాన్సెప్ట్ ఏంటంటే భూమి కొనుక్కోండి, దాన్ని ఉపయోగపడేలా చేసుకోండి. సో 2 బెనిఫిట్స్ అనమాట మనకి దాని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ మనకు తక్కువ రేట్ వస్తుంది. 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు గజం వస్తుంది. 1000 రూపాయలు 2000 రూపాయలు డబ్బులు కావాలంటే ఈజీగా అవుతాయి. 10,000 రూపాయలు 20,000 కావాలంటే ఎక్కువ టైం పడుతుంది. సో కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అగ్రికల్చర్ వస్తుంది. నెక్స్ట్ రేపు పొద్దున్న అగ్రికల్చర్ అనేది, ఫుడ్ అనేది చాలా అంటే చాలా స్కేర్సిటీ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అనుకున్నట్టే మనకి 100 కిలోమీటర్స్ రేడియస్ లో హైదరాబాద్ లో చూసుకుంటే ఇప్పుడు మనకి ఆకూరలు రావాలంటే కూడా 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి రావాల్సి వస్తుంది. దాంతో ఎన్ని లాస్ ఉందంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఒకటి. సో దాంతో ఈ వెజిటబుల్స్ కానివ్వండి లేకపోతే ఆకుకూరలు కానివ్వండి, దీని ప్రైజెస్ కూడా హైక్ అవుతాయి. సో అంటే మీరు అన్నట్టు ఇంకా కూరగాయలు ఆకుకూరలు మన దగ్గరికి ఫ్రెష్ గా చేరాలంటే మాత్రం ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ రేటు పడుతుంది. 2 రకాలుగా లాస్ అవుతున్నాం మనం యాక్చువల్లీ చెప్పాలంటే. దీంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కెమికల్ వాడుతున్నాం. మీరు చిన్నప్పుడు మీ టమాటా ఒకటి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాం. మీరు చిన్నప్పుడు మీకు టమాటాస్ మీకు తెలిసి ఉంటది కదా, టమాటా తోలు బయటకు ఊడిపోయేది కదా, ఊడిపోయి లాస్ట్ రౌండ్ మనం బాగా ఊడిపోయి రౌండ్ వచ్చి. కానీ ఇప్పుడు ప్రజెంట్ టమాటా మన దగ్గర వచ్చే టమాటా మీరు చూస్తే ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. 15 నుంచి 20 రోజులు అలానే నిగనిగలాడిపోతుంది, బయట నుండి నిగనిగలాడిపోతుంది. అంటే దాన్ని ఫస్టే దానికి ఆ విత్తనం నుంచే దానికి ఉంటుంది అనమాట. సో అలా తిన్నప్పుడు ఖచ్చితంగా మనకు నెక్స్ట్ జనరేషన్ మానసిక రోగాలు వస్తాయి. అది ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా మా ఫామ్కి రండి, మీకు చూపిస్తాను నేను. మీ చిన్నప్పుడు ఉన్న టేస్ట్ రాకుండా అడగండి. ఎప్పుడైనా మా ఆఫీస్కి వచ్చినా మీకు పప్పులు పంపిస్తాను నేను. మీ బచ్చవన్లో మీ నానమ్మ అమ్మమ్మ వండిన పప్పులు ఆ టేస్ట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది మా దగ్గర. మీరు ఒకసారి మా విజిట్ చేయండి, మా ఆఫీస్ విజిట్ చేయండి, మా ఫామ్ కూడా విజిట్ చేయండి. సో కాబట్టి ఖచ్చితంగా మేము ఆ వేలో మేము ఆర్గానిక్ చేస్తున్నాము, ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నాము. రేపు పొద్దున్న భవిష్యత్తు అగ్రికల్చర్ ఫుడ్ కంపల్సరీ ఉండాలి. ఎంత టెక్నాలజీ వచ్చినా టెక్నాలజీ అప్గ్రేడ్ అయినప్పుడు పాత టెక్నాలజీ యూజ్లెస్ అవుతుంది. ఇంతకుముందు కెమెరాస్లో రీల్ కెమెరాస్ ఉండేది, ఇప్పుడు వీడియో కెమెరాలలో మనకు పెద్ద క్యాసెట్ ఉండేది, VCRs ఉండేది. సో మనం చూసినాము, VCR చూసినాము, CD చూసినాము, DVD చూసినాము, తర్వాత పెన్ డ్రైవ్ చూసినాము, ఇవన్నీ మెమరీ కార్డు చూసినాము. ఇవన్నీ పోయినా ఇప్పుడు ఏం మాట్లాడలేదు. సో అట్లనే రేపు పొద్దున ఈ టెక్నాలజీకి వస్తే పాత టెక్నాలజీ అప్గ్రేడ్, ఈ కొత్త టెక్నాలజీ అప్గ్రేడ్ అయినప్పుడు పాత యూజ్లెస్ అది. సో అట్లనే కానీ అగ్రికల్చర్కి అలా కాదు, ఫుడ్కి అలా కాదు. ఫుడ్ ఎన్నడైనా ఫుడ్డే కంపల్సరీ ఉండాలి, ఆ ఫుడ్డే మేము చేస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నది, ఇందాక మీ ప్రొఫెషనలిజం గురించి చెప్పినప్పుడు ఎవరైతే ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్ చేసుకుంటారో, ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్ చేసినప్పుడు శాతం ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మార్కెటింగ్ పర్సన్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? అసలు ఏ విషయంలో వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి స్కోప్ ఉంది? అలాంటి ఛాన్స్ వాళ్ళే ఇచ్చుకుంటున్నారా, లేకపోతే తెలియక చేస్తున్నారు? ఏం పొరపాటు చేస్తున్నారు వాళ్ళు? అదే మేడం, మామూలుగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం అనేది అవగాహన లేకుండా చేస్తారు. ఫస్ట్ అదే చెప్పాను, ఇందాక చెప్పా కదా, ఒక ప్లాట్ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, కమిషన్ వస్తుంది అని చేస్తారు అనమాట. వాస్తవం, డబ్బులు కంపల్సరీ ఏ కంపెనీ ఇస్తుంది, మా కంపెనీ కూడా ఇస్తుంది. కానీ నిజంగా రేపొద్దున నేను నమ్మి ఒక వ్యక్తి తీసుకొచ్చి పెడుతుండే కదా, అతనికి నువ్వు ప్రాపర్గా అతనికి నువ్వు న్యాయం చేయగలుగుతున్నావా? నీ కమిషన్ నీ స్వార్థ ప్రయోజనాల కోసమో లేదా నీకు వచ్చిన దానికోసం చేస్తున్నావా అనే దానికోసం, అంటే
ద లాయల్టీ అంటారు కదా, ఉమ్, సో అది కనుక మనకు ఉండగలిగితే లేదా నిబద్ధత అనేది ఉండగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. సిన్సియారిటీ చాలా మందికి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఉండదు అంటే క్యారెక్టర్ ఉండదు. ఉమ్. క్యారెక్టర్ మీన్స్ ప్రొఫెషనల్ క్యారెక్టర్. పర్సనల్ నాకు మాట్లాడడం కానీ లాంగ్ రన్ లో ఆలోచిస్తే వాళ్ళు కూడా సో అంత జెన్యున్ గా మనం చేస్తున్నాము, ఎంత ఫెయిర్ గా ఉన్నాము క్లయింట్ దగ్గర అని చూసుకుంటే ఆ క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు లైఫ్ లాంగ్ జర్నీ చేస్తాడు. నెక్స్ట్ ఎస్ మళ్ళీ ఎప్పుడన్నా ఎస్ ఎస్ కొనాలన్నా వాళ్ళనే కాంటాక్ట్ చేస్తాడు. ఎస్ అండి, అవునండి. సో అలా ఆలోచించకుండా లేదు ఈ క్లయింట్ ఇప్పటి వరకు ఎండ్ అనుకుంటే మాత్రం ఎప్పటికీ జీవితంలో సక్సెస్ సక్సెస్ అవ్వలేరేమో అవ్వలేరు అనిపిస్తుంది. అవ్వలేరండి. అవును, ఉంటుంది అలా. అలాంటి క్లయింట్స్ కొంతమంది అందరూ 100% ఉండకపోవచ్చు. 90% మనం న్యాయం చేసి 10% అలా ఉంటారు. కానీ మెజారిటీ 90% కదండి. సో కాబట్టి అలా ఉండదు. ఇంకొకటి కూడా నేను గమనించింది ఏంటంటే ఈ ఒక ప్రొఫెషన్ మనం ఒక ఏదైనా తీసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ నేను మార్కెటింగ్ చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఏం చేయాలంటే లాంగ్ రన్ లో ఉండాలి. అంటే ఇయర్ ఏదో నాకు జాబ్ లేదు సో దీన్ని టైం పాస్ గా 1 year చేద్దాము, తర్వాత మళ్ళీ ఇంకో జాబ్కి వెళ్ళిపోదాము అని ఆలోచిస్తారు తప్ప అవునండి, నేను ఒక పార్ట్ టైం జాబ్ లాగా ఆలోచిస్తున్నారు తప్ప ఫుల్ టైం జాబ్ లాగా ఎవరు ఆలోచించారు ఆలోచిస్తుందండి. ఒక లాంగ్ రన్ లో. నేను కొంతమందిని చూశాను, ఒక 30-40 years నుంచి ఉన్న వాళ్ళని కూడా చూశాను నేను. ఎస్ మేడం. కానీ ఇప్పుడు చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఈ ఇయర్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేరే జాబ్ లో ఉంటారు. లాస్ట్ మీరు ఇంతకుముందు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు కదండి, లేదండి ఇప్పుడు నేను మానేస్తాను, నేను వేరే జాబ్ చూస్తున్నాను. ఎస్ ఎస్ సో ఇది కూడా ఒకటి మైనస్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. అవును, నా దగ్గర కూడా వస్తూ ఉంటారు. వచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఆ కంపెనీలో చేసిన, ఈ కంపెనీలో చేసిన 40 years ఎక్స్పీరియన్స్, 30 years ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. మాకు చెప్తారు. వచ్చినప్పుడు తర్వాత నెక్స్ట్ ఆ కంపెనీ ఓనర్ నా కింద పని చేసింది, ఈ కంపెనీ ఓనర్ నా దగ్గర పని చేసింది, మీరు ఆఫ్టర్ ఆల్ ఆడ అట్లుండే ఇట్లుండే అని చెప్తా ఉంటారు. అయితే నేను అనుకుంటా వాళ్ళని చెప్పినప్పుడు నువ్వు 40 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా బ్రదర్, అంటే 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు అంటే 60 సంవత్సరాలు అతను ఏం చేస్తారంటే ఇంకా బతుకు పోరాటానికి చేస్తాడు. ఇంకా అంటే జీవన పూర్తి కోసం 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వడు. 50,000 పని చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక వ్యక్తి నాకు 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్ లో, నీ కంపెనీకి స్ట్రాటజీకి ప్లాన్ చేస్తానికి నేను వస్తా, నాకు 50,000 శాలరీ ఏమంటాడు. 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, జాబ్లో ఎక్స్పీరియన్స్ అంటే ఆయనకి 65 సంవత్సరాలు ఉంటుంది, అతను 50,000 చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈ కమిటెడ్గా ఉండరు. ఇప్పుడు చెప్పి మీరు అన్నట్టు చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు మా కస్టమర్ అనుకోండి, మేడం మా కంపెనీ సూపర్ కంపెనీ అండి, ఆ కంపెనీ ఇట్లా అదని చెప్తాం. మనం చెప్పిన తర్వాత అది బాగానే ఉంటుంది, బాగానే ఉండి తర్వాత రేపు పొద్దున్న ఇంకో కంపెనీకి వెళ్తాం, ఆ కంపెనీ ఎక్కువ కమిషన్ ఇచ్చినప్పుడు ఇంకో కంపెనీకి వెళ్తాం. ఇంకో కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీలో ఏం చేస్తామంటే మనం ఇంకో కంపెనీ అదే మీ కస్టమర్ దగ్గరికి వచ్చి, మేడం ఆ కంపెనీ ఎక్స్ అనే కంపెనీ కొద్దిగా ఫ్రాడ్ కంపెనీ మేడం, అంటే దానికి నాకు నచ్చలేదు, సో దానికోసం నేను రిజైన్ చేసిన, ఈ కంపెనీ సూపర్ మేడం అంటారు. నెక్స్ట్ ఈ కంపెనీలో సరే నమ్మి పెడతావు, ఇంకో కంపెనీ దగ్గర పోతావు, ఇంకో కంపెనీ దగ్గర వచ్చి ఆ కంపెనీకి పోతాడు, ఆ కంపెనీకి పోయి ఆ కంపెనీ గురించి కూడా ఈ కంపెనీ మంచిది కాదు, ఆ కంపెనీ మంచిది అని చెప్తాడు. లాస్ట్కి కస్టమర్ ఏం చేస్తాడంటే కంపెనీని అసెస్మెంట్ చేసి పక్కన పెట్టేస్తే కస్టమర్ ఫస్ట్ నిన్ను అసెస్ చేస్తాడు. నిన్ను అసెస్ చేసి ఏమంటే అబ్బా వీడియో దొంగలు ఉన్నారని చెప్పేసి చెప్తాడు. చాలామంది ఏంటంటే ఒక కంపెనీలో ఆ విధంగా ఒకటేసారి ఒక కంపెనీలో ఉండకుండా రోజు మారటం. ఇలా ఏంటంటే ఇలా ఎవరు బాస్ ఎవరు ఉండరు, అదే చెప్తారు ప్రొఫెషనల్ క్యారెక్టర్ అంటారు దీన్ని. వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీలు మారటం వల్ల కంపెనీలు చేసుకొని అది తప్పు ఇది తప్పు అని చెప్పడం. మా దగ్గర ఒక కంపెనీ ఉండే, ఒక పర్సన్ ఉన్నాడు, మా దగ్గర నుంచి వెళ్ళి వేరే కంపెనీ పెట్టుకున్నారు వాళ్ళు. అంతవరకు గుడ్, బాగానే ఉంటుంది, పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎదగాలి, పెట్టుకున్నారు, దాంట్లో హ్యాపీ. మా దగ్గర పనిచేసిన వాళ్ళు వేరే కంపెనీ ఓనర్స్ ఏంటంటే మీరు చాలా బాగుంది సార్, ఎందుకు పెట్టుకున్నావు అంటే సార్ నాకు ఆపర్చునిటీ వచ్చింది, నీకు డబ్బులు వచ్చింది, నేను పెట్టుకున్నా సార్ అంటే బాగుంటుంది. కానీ ఆ కంపెనీ దొంగ తప్పుడు కంపెనీ సార్, కాబట్టి ఈ కంపెనీ మేము పెట్టుకున్నాం, మీరు చేయండి సార్ అన్నాడు. అంటే అతను వచ్చి సరే పెట్టిన చెప్పింది కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిండు. మా కంపెనీ తప్పుడు కంపెనీ అన్నాడు, ఆ కంపెనీ మంచి కంపెనీ అన్నాడు, మేము దానికోసం పెట్టినాడు. మళ్ళీ అతను మాకంటే డిఫరెన్స్ చూపించాలి కదా. అతను వచ్చి అంటాడు, ఏం సార్ మీ కంపెనీ ఇంత మంచి డెవలప్ చేస్తున్నారు, మాకు బాగా అనిపించింది, వాడు ఎట్లా నుంచి చెప్పింది సార్ అంటే ఇక వాడిని దానికి వదిలేస్తున్నాం, మీకు మాకు తెలియదు సార్ చెప్పి. అట్లా దానివల్ల ఏంటంటే క్యారెక్టర్ అనేది మిస్ అవుతుంది. సో కాబట్టి రియల్ ఎస్టేట్ సక్సెస్ కావాలి అన్నప్పుడు ప్రొఫెషనల్గా ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండి ఒకటే కంపెనీ పట్టుకొని ఉండాలి. మంచినో చెడు ఆ కంపెనీ పట్టేసి కొంతమంది ఒకటేసారి 4-5 కంపెనీస్ కి వర్క్ చేస్తారు, అది కూడా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే కస్టమర్ సపోజ్ ఒకటి మనం మార్కెట్కి వెళ్తామండి, ఒక అతను కూరగాయల వ్యాపారి టమాటాలు అమ్ముతాడు. సో బ్రదర్ మాకు బెండకాయ కావాలి అన్నప్పుడు అన్నపై టమాటాలు ఉన్నాయా, బెండకాయలు ఉన్నాయంటే లేదంటే టమాటా ఉంది అంటాడు. సార్ బెండకాయలు పోయి
నాకు బెండకాయలు కావాలంటే ఒక పక్క నుండి కొనుక్కోపోసారని చెప్తాడా, లేకుంటే అతను పోయి ఒక నిమిషం ఉండని చెప్పి నేను దుకాణం వదిలిపెట్టి ఒక బెండకాయలు తెచ్చిస్తాడా? తెచ్చివ్వడు, అక్కడికి అక్కడికి వెళ్ళమని చెప్తారు కదా. సో అతనికి ఒక టమాటాలు అమ్ముకుంటే ఆయన కేజీకి ₹1 ₹2 మిగులుతుంది. అతనే అంత కమిటెడ్గా నువ్వు పక్కనకి వెళ్ళి కొనుక్కోమంటే ఇక రియల్ ఎస్టేట్ పర్సన్ ఏం చెప్తారంటే, లేదండి నాకు మీది బొంబాయి హైవేలో ఉంది కదా, మాకు గొట్కేసరి మా వరంగల్ కాబట్టి గట్కేసరి వరంగల్ హైవేలో కావాలి చూపియండి సార్ అంటే దీన్ని వదిలిపెట్టి అక్కడ పోతాడు. అక్కడ నుంచి ఇక్కడ ఇది నాకు నచ్చలేదంటే షాద్ నగర్ వైపు చూడంటే షాద్ నగర్ చూపిస్తాడు. షాద్ నగర్ లేదంటే మళ్ళీ ఇంకొక రోడ్డు చూపిస్తుంది, ఇంకో రోడ్డు చూపిస్తుంది. లాస్ట్కి ఇక్కడ సక్సెస్ కాడు. అంటే ఫస్ట్ ఏంటంటే ఈ టమాటాల వ్యాపారి ఏ విధంగా అయితే తను నమ్ముకున్న టమాటాలను ఏ విధంగా అమ్ముకుంటాడో, నువ్వు నమ్ముకున్న నీ ఏరియా ఏదైతుందో ఆ ఏరియాలో నువ్వు అమ్ముకోవాలి తప్ప అక్కడ ఫోకస్ చేయాలి తప్ప 10 దుక్కులు తిరగడం వల్ల లాస్ట్కి ఎటు కాకుండా ఈ టైం మళ్ళీ రాదు కదా. ఈ రోజు ఒక డేట్ ఉంది, ఈ డేట్ మళ్ళీ రాదు, ఆ టైం రాదు, ఎండ వస్తాయి కానీ ఈ టైం రాదు కదా. ఈ టైంని ఒక్కనే పెట్టేసుకొని ప్రాపర్గా యూటిలైజ్ అంటే ఒకటే కంపెనీ పట్టుకోవాలి, ఒక ఏరియాని డెవలప్ చేసుకుని ఒక ఏరియా చేయాలి. ఎప్పుడైతే 10 కంపెనీలు తిరుక్కుంటూ ఈ కంపెనీ మంచిది కాదు ఆ కంపెనీ మంచిది కాదంటే ఇలా కస్టమర్లు చాలా అంటే చాలా వాళ్ళు ఇంటెలిజెంట్ ఉన్నారు కస్టమర్స్. సో కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఒక కంపెనీ గురించి మనం తప్పు చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే మనం తప్పుగా వీడియో తప్పుడు అని చెప్పేసి మనం దూరం. సో కాబట్టి మార్కెటింగ్ పర్సన్స్ అందరు ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఇది. సో అందుకోసం మా కంపెనీలు ఎప్పుడు మేము చెప్తా ఉంటాం, ఏమని చెప్తాం, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ విధంగా కావద్దు, 10 కంపెనీ తిరగండి, ఒక్కసారి కంపెనీలో ఉండండి, ఒకటే ఏరియా పట్టుకోండి. కస్టమర్ చెప్పినట్టు కస్టమర్ చెప్తే టైం పాస్ కొంతమంది ఉంటారు, నాకు ఆడ కావాలండి అని తప్పించుకోవడం కోసము. లేదు ఇలా ఏముంటుంది మన భారతదేశంలో మన భారతీయులందరికీ ఉంటుంది, కస్టమర్స్ ఏ విధంగా ఉంటుంటే నా దగ్గర లేమని చెప్పలేము, లేదని చెప్తే నాకు కిరీటం పడిపోతుంది కదా. కాబట్టి ఏం చెప్తారు, నేను ఉన్నదని చెప్పేసుకొని ఇక్కడ ఇది నచ్చలేదు అది చెప్పంటే ఆడిపోతాడు. అది లాస్ట్కి ఒక వారం 10 రోజులు తిరిగిన తర్వాత ఆయన లాస్ట్ చేతిరెత్తేస్తాడు, మన టైం వేస్ట్ అవుతుంది. ఈ వారం 10 రోజులు మనకు తిరిగి రాదు. ఈ వారం 10 రోజులు మన ఫ్యామిలీ మన పిల్లల జీవితంతో ఆడుకున్నట్టు అవుతాం. సో కాబట్టి ఎట్టి బస్సులు అలా కాకుండా నీ దగ్గర ఏదైతే టమాటాలు అంటే టమాటాలు అమ్ముకో, బెండకాయలు అంటే బెండకాయలు అమ్ముకో, దగ్గర ఫామ్లైన్ అంటే ఫామ్లైన్ అమ్ముకో, డిటీసీ అమ్ముకో. అంతే తప్ప నువ్వు వెళ్ళేటప్పుడే అందుకోసం చెప్తే ఏంటంటే, మీరు వచ్చేటప్పుడే మీరు క్లియర్గా ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ రేపు నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తా లేదా కస్టమర్స్ కష్టాలు పెడుతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారా లేరా, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకున్న కమిట్మెంట్స్ ఏంటి, వాళ్ళు ఓనర్స్ ఏంటి, ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు, పార్ట్నర్స్ మధ్య అండర్స్టాండింగ్ ఏముంటుంది అని అన్నీ తెలుసుకున్న తర్వాత నా కంపెనీతో జర్నీ చేయమని చెప్తాను నేను. ఒకవేళ ఈ విధంగా జర్నీ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారండి. అలా కాకుండా కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం అనేది మెయిన్ పాయింట్. కంపెనీ సెలెక్ట్ చేసుకుని కంపెనీ కాన్సెప్ట్ మెయిన్ చేసుకుంటే అదే మెయిన్ అండి. సో కాబట్టి అది చేయలేరు చాలా మంది. రమేష్ గారు అలానే నేను విన్నాను, ఇండియన్ ఇన్స్పైరింగ్ అవార్డు తీసుకున్నారు అని, అంటే ఏ సందర్భంలో వచ్చిందో తెలుసుకోవచ్చు? ఎస్ మేడం, మామూలుగా ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డు అని మనకు ఐరేజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు మాకు ఇచ్చారండి. సో ఇది అన్నా హజారే గారికి 2018లో ఇచ్చిండ్రు, తర్వాత రెండోసారి నాకు ఇచ్చారనమాట. అంటే ఇండియాలోనే సెకండ్ తీసుకున్నది మేమే, అన్నా హజారే గారి తర్వాత నేననమాట. అంటే మనం చేసే పని వల్ల కొంతమంది ఇండియన్స్ అంటే భారతీయులకి ఇన్స్పైరింగ్ ఉంటుంది అనే దానికోసం ఇచ్చారు. అన్నా హజారే గారు లోక్పాల్ బిల్ కోసం ఆయన చేసిన దాన్ని బట్టి అతనికి ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డు ఇచ్చారు. అదేవిధంగా నేను అగ్రికల్చర్లో చేస్తున్న మా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని దాని మీద మేము ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, బయో ఫార్మింగ్ కానీ, తర్వాత బయోటెక్నాలజీస్ కానీ, వీటిల్లో మొత్తం టెక్నాలజీ బేస్ చేసుకొని రేపు పొద్దున భావితరాల భవిష్యత్తుకి ఒక బంగారు బాట వేయాలన్న ఆలోచనతో చేస్తున్న కృషికి వాళ్ళు ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు మాకు ఇచ్చారు అనమాట. సో దాంతోపాటు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా మాకేంటంటే మేము అగ్రికల్చర్ చేసే దాంట్లో మేము వాడుతున్న టెక్నాలజీ, తర్వాత మేము చేస్తున్న విధానం, తర్వాత మా దగ్గర మీ ఇచ్చేది షేరింగ్ ఏదైతుందో ఆ షేరింగ్, అంటే మా కస్టమర్స్ షేరింగ్ చేస్తున్నాం ఆ షేరింగ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మా కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా వరల్డ్లో బెస్ట్ కాన్సెప్టింగ్, ఈ కాన్సెప్టింగ్ లేదని చెప్పేసి వాళ్ళు కూడా చేసి వాళ్ళు కూడా ఇచ్చారు అనమాట. తర్వాత గోవా గవర్నమెంట్ మహాత్మా గాంధీ సేవారత్న అవార్డు ఇచ్చింది. మహాత్మా గాంధీ సామాజిక అంటే ఇదంతా అగ్రికల్చర్ అండ్ రియల్ ఎస్టేట్లో చేస్తున్న దాన్ని బట్టే మహాత్మా గాంధీ సేవారత్న అవార్డు ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఢిల్లీ వాళ్ళు మాకు బిజినెస్ ఐకాన్ అవార్డు ఇచ్చారు. తర్వాత మా తమ్ముడికి మన థాయిలాండ్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ప్రపంచంలో ఉన్న బెస్ట్ సిఇఓస్కి అవార్డు ఇస్తారు, బిజినెస్ మ్యాన్స్కి అవార్డు ఇస్తూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఇస్తారు. సో లాస్ట్ ఇయర్ అంటే అంతకుముందు ఇయర్ మా తమ్ముడికి ఒక 4 years క్రితము మా బ్రదర్కి ఓల్డ్ యంగెస్ట్ సిఇఓ అవార్డు ఇచ్చారు అనమాట. ఒక 500 మందికి ప్రాతినిధ్యం సురేష్ సంపంగి ప్రాతినిధ్యం ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ సురేష్ సంపంగి గారు ఇప్పుడు మీ కంపెనీకి సిఇఓగా ఉన్నారు కదా? ఇద్దరం పార్ట్నర్స్, మా బ్రదర్ నేను, ఒకటే జాయింట్ ఫ్యామిలీ మాది. మనకి అన్నైనా
ఫాదర్ అయినా నేనే. వాడికి చిన్నప్పుడు వానికి 10th క్లాస్ అయిపోగానే మా ఫాదర్ చనిపోయినారు. అప్పటి నుంచి మా ఇప్పుడు కూడా జాయింట్ ఫ్యామిలీ, నేను మా సిస్టర్ మా బ్రదరు ముగ్గురం కలిసి ఉంటాం, ఒక్కనే వండుకుంటాం, ఒక్కనే తింటాం, ఒక్కనే ఉంటాం అనమాట. సో మా కంపెనీ అనమాట. అంటే ఇలా మాకు అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా అవార్డ్స్ ఉన్నాయి. తర్వాత మాకు గానా గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ యూనివర్సిటీ వైల్డ్లెస్ లీడర్షిప్ యూనివర్సిటీ వాళ్ళు ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ నేను అగ్రికల్చర్లో పిహెచ్డి కంప్లీట్ అయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ లో పిహెచ్డి ఈ మధ్య చేశారా? ఈ మధ్యనే చేసిన అండి. అంటే వాస్తవానికి జస్ట్ అగ్రికల్చర్లో ఫార్మింగ్లో మనము అంటే మేము చెప్పా కదా, టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్కి ట్రెడిషనల్ అగ్రికల్చర్ టెక్నాలజీ యాడ్ చేయాలి. టెక్నాలజీని యాడ్ చేయాలన్నప్పుడు ఆ టెక్నికల్ సబ్జెక్ట్ గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే ఎక్స్పీరియన్స్ తో పాటు సబ్జెక్ట్ కూడా మనకు తెలిసాలి. ఒకవేళ రేపొద్దున నా డ్రీమ్ ఇది, నా మిషన్ ఇది, రేపొద్దున నెక్స్ట్ జనరేషన్స్ కి ఆర్గానిక్ ఫుడ్ అందించాలని. సో రేపొద్దున నా డ్రీమ్, నా మిషన్ ని వేరే ఎంప్లాయ్ మీద డిపెండ్ అయ్యి అనుకోండి, డిపెండ్ అయితే వాడు రేపొద్దున రిజైన్ చేసి వెళ్ళిపోతే నా మిషన్ ఆగిపోతుంది కదా. సో మిషన్ ఆగిపోకుండా ఉండాలంటే టెక్నికల్ ఎక్స్పీరియన్స్ తో పాటు టెక్నాలజీ బేస్డ్ కూడా నాకు ఉండాలి. ఆ టెక్నాలజీ బేస్డ్ సర్టిఫికేషన్ కూడా నా దగ్గర ఉండాలని చెప్పే ఆలోచనతోటి నేను పిహెచ్డీ చదువుకోవడం జరిగింది. ఆ పిహెచ్డీలో అంటే ఏంటంటే కొత్త విషయం. అంటే పిహెచ్డీ ఎవరైనా చదవచ్చు, దాని పెద్ద విషయం కాదు. కానీ ఇక నేను గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ అంటే నాది, ఎంపీసీ చదువుకున్నా. ఎంపీసీ చదువుకున్న తర్వాత అక్కడ ఎప్పుడైతే నేను బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలన్నప్పుడు, అంటే నాకు కావాలన్న బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకోవాలన్నప్పుడు అక్కడ నాకు బైపీసీ ఉండాలని చెప్పారు అనమాట. నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదువుకున్నా కదా, మళ్ళీ నేను ఏం చేసిన అంటే మళ్ళీ ఈ వయసులో మళ్ళీ జూనియర్ కాలేజీలో ఫీజు కట్టేసి ఆ కాలేజీకి పోయి అక్కడ ఉన్న ప్రాక్టికల్స్ బైపీసీ చదువుకొని ప్రాక్టికల్స్ అన్ని చేసి అక్కడ పాస్ అయ్యి 76% తీసుకున్న తర్వాత అక్కడ నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని, బీఎస్సీ అగ్రికల్చర్ మంచి కాలేజీ రావాలంటే ఎంసెట్ రాయాలంటే ఎంసెట్ రాసుకొని అక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసి ఎంఎస్సీ నుంచి పిహెచ్డీ చేసిన అండి. అంటే నేను ఇంతవరకు నాకు తెలిసినంత నా సర్కిల్ ఎవరైనా కానీ, మీ సర్కిల్ కూడా చూడండి, డబుల్ డిగ్రీ ఉండొచ్చు, డబుల్ పీజీ ఉండొచ్చు, డబుల్ పిహెచ్డీ ఉండొచ్చు, కానీ డబుల్ ఇంటర్మీడియట్ నాకేముంది. సో కాబట్టి అంత ఫ్యాషనేట్గా ఉన్నాం మేము. సో తర్వాత నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో కూడా లొకేషన్ స్టడీ మీద ప్రజెంట్ పిహెచ్డీ సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ చేస్తున్నా. భారతదేశంలో రియల్ ఎస్టేట్ మీద పిహెచ్డీ చేసిన వాళ్ళలో 26 మంది ఉన్నారు. ఆ 26 మందిలో నెక్స్ట్ నా థీసిస్ వస్తే 27వ మెంబర్ నేను అవుతాను అనమాట. సో కాబట్టి ఈ విధంగా మనకంటే అన్ని విధాలుగా అంటే ఒక ప్యాషనేట్గా మేము చేస్తున్నాం. మా కంపెనీ కానీ మేము కానీ ఒక ప్యాషనేట్గా చేస్తున్నాము. మీరు దాదాపు ఐ థింక్ నేను అనుకుంటా ఇంత ప్యాషనేట్గా, ఇంత కమిటెడ్గా ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండదు, ఏ అగ్రికల్చర్ కంపెనీ ఉండదు. సో కాబట్టి ఇంత ప్యాషనేట్గా ఉంటున్నాం కాబట్టి వివిధ రకాల గవర్నమెంట్స్ లేదా వివిధ రకాల ఆర్గనైజేషన్స్ మమ్మల్ని గుర్తించి వివిధ రకాల అవార్డ్స్ ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్ చేస్తున్నారు కదా మీరు, సాయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటారా ఇది చేయడానికి? ఎనీ సాయిల్ లో మీరు చేయగలము అని చెప్తారా, లేకపోతే ఏం చెప్తారు మీరు? మామూలుగా సాయిల్ ఉంటే సరిపోతుందండి. ఇవాళ టెక్నాలజీస్ వచ్చినాయి. సో సాయిల్ ఏంటంటే ఇంత ముందు మనకు ట్రెడిషనల్ అగ్రికల్చర్ లో సాయిల్ టెస్టింగ్ ఉండకపోయేది, అందాజు ఉండేది. లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తో చేసుకుని చేసేవాళ్ళు. కానీ ఈ రోజు ఒక పిరిగడ మట్టి తీసుకొని పోతే దాన్ని టెస్టింగ్ చేసేసుకుంటే దాంట్లో ఏమేమి మినరల్స్ ఉన్నాయని ఈజీగా అర్థమవుతుంది. సో ఇంతకుముందు లేదు. తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు వ్యవసాయం వెళ్ళదంటే వర్షాధారితంగా ఉండేది. వర్షం ఆధారితంగా వర్షం బేస్ చేసుకొని చేసేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ వచ్చి కొంతమంది బావులు తవ్వుకొని చేసారు, చెరువుల పక్కన చేసేవాళ్ళు, బావులు తవ్వుకొని చేసేవాళ్ళు. సో కాబట్టి ఎక్కడైతే వాటర్ ఎక్కువైతే ఉంటుందో ఆ వాటర్ ఉన్న కాడనే ఇది సారవంతమైన నేల అని చెప్పేటోళ్ళు. నదీ పరివాహక ప్రాంతాలు వాటర్ సోర్స్ ఉన్న కాడ సెలెక్ట్ చేస్తారు. కానీ ఈ రోజు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరిగిన తర్వాత వాటర్ తక్కువ వాటర్ తో కూడా అగ్రికల్చర్ చేస్తారు. వాటర్ లేకుండా కూడా చేస్తారు, తక్కువ వాటర్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ బోర్వెల్స్ తోటి ఇంతకుముందు బావి 30 ఫీట్లు తవ్వితే వాటర్ వచ్చేది, లేకుంటే బావి తవ్వకుండా వాటర్ లేదు. కానీ ఇంతకుముందు బోర్వెల్స్ 1000 ఫీట్లు కూడా వేస్తారు, 1500 ఫీట్లు వేసి వాటర్ తీస్తారు బయటికి. తీసేసుకుని ఆ వాటర్ టెక్నాలజీతో తక్కువ వాటర్తో అగ్రికల్చర్ చేస్తారు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ రోజు నన్ను అడిగితే మట్టి ఉంటే చాలండి, మట్టి ఉంటే చాలు, ఏదైనా చాలు. ఇప్పుడు సపోజ్ మీరు ఇంకా గూగుల్లోకి వెళ్ళి చూస్తే సార్జాలో ఎడారిలో ఒక 200 ఎకరాల్లో అక్కడ షేకు 200 ఎకరాల్లో వరి పండిస్తుండు. ఇసుక నేలల్లో వరి పండిస్తుండే. వరిని ఎందుకు పర్టికులర్ చెప్తున్నా అంటే వివిధ రకాల పండిస్తారు, వాటర్ ఎక్కువ కావాలి అంటే ఇసుక ఎడారిలో నీళ్ళు పోస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కదా. అలాంటి దాంట్లో కూడా మనం 200 ఎకరాలు వేస్తారు. మీరు ఇక్కడ గూగుల్లో చూడండి, సార్జాలో పండిస్తారు వాళ్ళు. సో కాబట్టి ఇసుకలో పండించినప్పుడు మన భారతీయ నేల సూపర్, మన సౌత్ ఇండియన్ సాయిల్ సూపర్. కాబట్టి నన్ను అడిగితే అగ్రికల్చర్కి ఆల్ ల్యాండ్స్ సూటబుల్ అండి. కొన్ని సందర్భాల్లో కొన్ని సౌడ్ భూములలో మనకి ఏంటంటే దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటాం, సాయిల్ ట్రీట్మెంట్ చేసుకుంటాం, దానికి కావాల్సిన మినరల్స్ కలుపుతాం, దానికి కావాల్సిన వాటికి యాడ్ చేసుకుంటాం, యాడ్ చేసుకుని చేస్తాం.
సో ఇందాక మీకు రిమోట్ సెన్సింగ్ అండ్ టెక్నాలజీ చెప్పాను కదా, అవును. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలో అక్కడ సాయిల్లో ఉన్న ప్రతి మినరల్ దాన్ని శాటిలైట్ కనెక్ట్ చేస్తాం. ప్రతి ఏ మినరల్ ఉంది, ఎంత ఉన్నది, ఎంత అవుతుంది, ఆ చెట్టు గ్రోతింగ్ ఎంత, మొత్తం టెక్నాలజీ ఉంటుంది అనమాట. సో ఆ టెక్నాలజీ ఇజ్రాయెల్ వాడుతుంది, అమెరికా వాడుతుంది, జర్మనీ, జపాన్ ఎన్నో వాడుతున్నాయి. సో మనం కూడా వాడుతున్నాం, మనం వాడుతున్నాం. ఖచ్చితంగా మట్టి ఉంటే సరిపోతుందండి, మట్టి ఉంటే అగ్రికల్చర్ చేయొచ్చు. మీరు పర్టికులర్గా ఇప్పుడు పిహెచ్డి ఏ సబ్జెక్ట్ మీద చేస్తారు? మీరు అసలు దేన్ని తీసుకుంటారు? వాటర్ మేనేజ్మెంట్, సాయిల్ కన్జర్వేషన్ మీద చేసిన మేడం. సో కాబట్టి దీంట్లో నాకు ఇష్టం ఉండదు. దానికంటే వాటర్, రెండు వ్యవసాయానికి మెయిన్ సాయిల్ కావాలి, వాటర్ కావాలి, రెండింటి మీద చేసిన నేను. వాటర్ మేనేజ్మెంట్, వాటర్ తక్కువ వాటర్తో ఏ విధంగా చేయొచ్చు, తర్వాత నెక్స్ట్ సాయిల్ కన్జర్వేషన్, సాయిల్ మనం ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని మీద చేస్తాం. మీరు అందుకోసం మీరు చూస్తే మా దగ్గర నిందాక మీరు ఫంగస్ ఫార్ములాని మనం ఆవు పెరుగులో ఇచ్చేసి మజ్జిగలు ఇచ్చేసుకుందాం చేస్తాం, ఆవు పాలు చేసినాం కదా. మేము ఏం చేస్తామంటే, మేము ఫస్ట్ చెట్లు పెట్టే ముందే మేము ఏం చేస్తాం, మొత్తం సాయిల్ మొత్తం కూడా ఆ ఫార్ములా కలుపుతాం. ఆ ఫార్ములాలో మాకు వేపపిండి, వేప నూనె, జీవామృతం, ఘనామృతం మొత్తం కూడా చేసి ఒక 9 months ట్రీట్మెంట్ చేస్తాం, దాంట్లో వదిలేస్తాం. వాళ్ళు చేసినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో మొత్తం బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మొత్తం సూపర్గా చెట్టు కానీ సూపర్గా పెరుగుతుంది అనమాట. ఇది ఒక టెక్నాలజీ. రెండోది వచ్చి చాలా మంది ఆర్గానిక్ అనగానే ఒక 3 సంవత్సరాలు వదిలేసిన తర్వాత ఆర్గానిక్ పంట పండించేస్తారు, సర్టిఫికేషన్ ఇస్తారు. వాస్తవానికి ఆర్గానిక్ పండాలి అంటే నీ చుట్టుపక్కల దాదాపు ఒక 5 kilometer రేడియస్లో ఎవరు కూడా ఇన్ఆర్గానిక్ చేయదు, కెమికల్ వాడద్దు. మినిమం 5 kilometers కాకుండా కానీ మినిమం 500 meters వరకు, 1/2 kilometer రేడియస్ లో ఎవరు కూడా అగ్రికల్చర్ అది కెమికల్ కాంపౌండ్ తో చేయకూడదు. సాయిల్ ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ, ఎయిర్ ద్వారా కానీ వస్తుంది. సో కాబట్టి ఎవరు చేయకూడదు. సో చాలా మంది చేస్తారు, పక్కనోడు మన ఎకరం దాంట్లో ఆర్గానిక్ అంటాం, పక్కన ఇన్ఆర్గానిక్ చేస్తాడు. అది ఆర్గానిక్ కాదు అది, కానీ అనుకుంటాం. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే గుడ్డలో మెల్లబెట్టరు కదండి. సో కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేసేస్తే సర్టిఫికేషన్ చేస్తుంది. సో దాదాపు ఒక 500 meters రేడియస్లో ఎక్కడ కూడా చేయొద్దు అనమాట. సో అందుకోసం మా కంపెనీ దాదాపు 600 ఎకరాల్లో ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నాం. సో కాబట్టి ఇది అందుకోసం నేను చెప్పాను. నాకు ఇప్పుడు అర్థమైందండి, మీరు పర్టికులర్ గా ఫార్మ్ ల్యాండ్స్ నే ఎందుకు చూస్ చేసుకొని దాని మీదే వర్క్ చేస్తున్నారు అనేది. యా మేడం, ఇదే భవిష్యత్తు కదండి, ఫుడ్డే భవిష్యత్తు కదా. రేపు పొద్దున్న ఏది ఉన్నా, ఏది లేకుండా, లైట్ ఉన్నా, ఫుడ్ ఉన్నా, బట్టలు ఉన్నా, బంగారం ఉన్నా, లేకుండా ఏది లేకుండా బతకగలుగుతాం, ఫుడ్ లేకుండా బతకలేకుండా. ఆ ఫుడ్డే ఆరోగ్యకరమైన ఫుడ్ కావాలి. సో దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇదే భవిష్యత్తు. రేపు పొద్దున మీరు నమ్మినా నమ్మకుండా, ఎవరు నమ్ముకున్నా ఇదే భవిష్యత్తు. రేపు పొద్దున ఎవరి దగ్గర అయితే సపోజ్ ఇప్పుడు ఉన్న జూబ్లీహిల్స్ లో ఒక పెద్ద కమర్షియల్ బిల్డింగ్ ఉంది. సో ఆ కమర్షియల్ బిల్డింగ్ ఎక్కువ ఒక 5 నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఈ కమర్షియల్ బిల్డింగ్ ఎక్కువ డబ్బులు వస్తాయా, లేదా ఎక్కడో హైదరాబాద్కి 100 kilometer దూరంలో ఉన్న వర్జిన్ సాయిల్స్ ఒక ఎకరం భూమి ఉంటే అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయంటే నన్ను అడిగితే ఖచ్చితంగా చెప్తున్నా, ఆ వర్జిన్ సాయిల్ అంటే కలుషితం లేని మట్టి ఉన్న ఆ ఎకరం భూమిలోనే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ సంతృప్తి వస్తుంది. డబ్బులే తినలేం, నోట్లే తినలేం కదండి. సో రేపు జనరేషన్ చేంజ్ కాకపోతే ఆరోగ్యం రాదు కదా. అదే చెప్తున్నా, ఆరోగ్యం ఉంటే డబ్బు సంపాదించవచ్చు, డబ్బు ఉంటే మాత్రం డబ్బుతో ఆరోగ్యం కొనుక్కోలేం కదా. సో కాబట్టి మీరు రేపు పొద్దున్న మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా మనం చేయాల్సిందంటే ఈ వర్జిన్ సాయిల్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని. జనరల్ గా మనం చూస్తే, సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను, ఫార్మ్ ల్యాండ్స్ అనే కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. కానీ అక్కడ జరిగేది ఏంటంటే ఫార్మ్ ల్యాండ్స్ అని ఫస్ట్ వెంచర్లు వేసేసి గబగబా అమ్మేస్తారు అందరికి. కానీ అంతా అయిపోయిన తర్వాత 2-3 years వెళ్ళినాక అక్కడ చూస్తే మనకి ల్యాండ్ తప్ప అక్కడ ఒక చెట్టు కూడా కనిపించదు, ఒక మొక్క కూడా కనిపించదు మనకి. సో అది మీరేం చేస్తున్నారంటే కంటిన్యూస్ గా దాన్ని ఫార్మింగ్ చేస్తా ఉన్నారు, ఎప్పుడు గ్రీనరీ ఉండేటట్లు, అక్కడి నుంచి మనం హార్వెస్ట్ తీసుకునేటట్లు, ఫ్రూట్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా సరే. అంటే వాస్తవానికి ఏంటంటే మేడం, ఇక్కడ మా దగ్గర మీరు ఒకసారి గమనిస్తే మేము ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, భూతల్లి ఇచ్చే తల్లి. అందులో మన ఇంటర్వ్యూ స్టార్టింగ్ కూడా మీకు భూతల్లి ఇచ్చే తల్లి. ఆ ఇచ్చే తల్లి దగ్గర మనం తీసుకోవడం పెద్ద పాపం. సో కాబట్టి భూతల్లి దగ్గర ఏం చేస్తావు, రూపాయి పెడుతున్నావు, రూపాయి ఇస్తుంది. ఆ తల్లిని అలా వృధా ఉంచుకుంటే ఒక విత్తనం ఇస్తే 100 విత్తనాలు ఇస్తుంది. సో కాబట్టి 1 ఇంచు భూమిని కూడా మనం వృధా ఉంచొద్దు. ఒకవేళ ఆ ఇంచు భూమిని కూడా వృధా ఉంచితే అది పాపం అంటా నేను. కాబట్టి అక్కడ నుంచి మేము తీసుకుంటాం. అందుకోసం మా 2 types ఆఫ్ కల్టివేషన్స్ ఉంటాయి మా దగ్గర. కమర్షియల్ కల్టివేషన్, డొమెస్టిక్ కల్టివేషన్ ఉంటుంది. కమర్షియల్ కల్టివేషన్ వచ్చేసి మనకు డబ్బు ఇచ్చే వాణిజ్యపరమైన పంట. అదేంటంటే డేట్స్ వేస్తాం, ఖర్జూరా వేస్తాం. ఖర్జూరా వేసి మన సౌత్ ఇండియాలో పండిన ఖర్జూరాని సౌదీకి ఎక్స్పోర్ట్ చేసిన ఫస్ట్ వ్యక్తి కూడా నేనే, ఫస్ట్ కంపెనీ కూడా మా కంపెనీ. మామూలుగా ప్రపంచం మొత్తానికి సౌదీ ఎక్స్పోర్ట్ చేస్తుంది కదా, కానీ సౌదీకి పంపించిన ఫస్ట్ కంపెనీ మాదే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది కమర్షియల్ క్రాప్, దాని మీద ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. ఆ ఇన్కమ్ కస్టమర్స్ మంచి క్వాలిటీ ఉంది. మీకు మీరు వచ్చి మా ఆఫీస్కి ఒకసారి చూడండి, మా దగ్గర టేస్ట్ చేయండి, మా ప్రొడక్ట్స్ టేస్ట్ చేయండి ఒకసారి.
అంటే ఎక్కువ ఉండకపోవచ్చు కానీ తక్కువ ఉంటాయి. తక్కువ ఉంటాయి ఆ కానీ తక్కువలో మీకు ఇస్తాం, చూడండి ఒకసారి, yeah. టేస్ట్ చేయండి. తర్వాత రెండోది వచ్చేసి ఇంటర్నల్ క్రాప్స్ కింద మేము ఏం చేస్తామంటే 9 రకాల పల్సెస్ వేస్తాం. పప్పులు, కందిపప్పు, పెసరపప్పు అన్ని పప్పులను వేస్తాము. తర్వాత కూరగాయలు వేస్తాం, వెజిటేబుల్స్ వేస్తాం, పళ్ళు వేస్తాము. ఇవన్నీ కూడా 100% ఆర్గానిక్ పద్ధతి. అంటే మేము ఎక్కడ కూడా ఒక్క ఇంచు భూమిని కూడా వృధా ఉంచాం. తర్వాత నెక్స్ట్ చాలా మందికి ఏం చేస్తామంటే మాకు లేబర్స్లలో రోడ్స్ ఇస్తామని చెప్తాం. మేము రోడ్స్ ఉంటాయి కానీ ఆ రోడ్స్ లో కూడా మేము పంట పండిస్తాం. ఎందుకంటే మాకు అవసరం, మా ట్రాక్టర్ తిరిగే మందం మేము రోడ్డు ఉంచుకుంటామండి. మిగతా రోడ్స్ కూడా మేము పంట ఇస్తాం. అంటే ఎక్కడ 1 ఇంచ్ సాయిల్ కూడా మనము వేస్ట్ కాకుండా మేము అగ్రికల్చర్ చేస్తాం అనమాట. సో మీరు వచ్చి మరి చూడవచ్చు, మీరు మా సైట్లో కానీ లేదా మా సైట్కి వచ్చినా కానీ నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఈ మాటలే నా సైట్లో ఉంటాయి. ఇక్కడ మామూలుగా ఏం చేస్తాము, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది కదా, అలా ఉంటుంది. మా దగ్గరకు వచ్చి చూడండి, మీరు మా సైట్లో చూడండి. లేదనుకుంటే మా వెబ్సైట్లో వెళ్తే మా కస్టమర్స్ అందరు కూడా మేము యాక్సెస్ ఇస్తాం, సీసీ కెమెరాస్ యాక్సెస్ ఇస్తాం. ప్రతిరోజు నీ ప్లాట్ లో ఏ చెట్టు మీద ఏ పురుగు ఉంది, జరిగేది పక్కన పెట్టండి, జరిగేది అట్లా కనిపిస్తుంది కానీ ఒక చెట్టు మీద ఏ పురుగు ఉందో కూడా మీరు జూమ్ చేసుకొని చూడవచ్చు. అయ్యే బా బ్రదర్, నా చెట్టు మీద నా ప్లాన్ చెట్టుకు 10వ నెంబర్ చెట్టు మీద ఆ చెట్టుకి ప్రతి చెట్టుకి ట్యాగ్ ఇస్తాం మేము. 10వ నెంబర్ చెట్టు మీద 8వ నెంబర్ ఆకు మీద ఒక మొక్క పురుగు ఉన్నది ఎందుకు లేదంటే అంత క్లిస్టల్ క్లియర్ ఉంటుంది. మీకు చూపిస్తాను, మీకు ఆ లైవ్ లోనే చూపిస్తుంది. సో కాబట్టి మీకు ఆ ప్రాబ్లం లేదనమాట. ఇట్లా మొబైల్లో ఉంటుంది, మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు మా వాళ్ళు. ఎవ్రీడే మీరు మానిటర్ చేసుకో, ఇక్కడ నుంచే మానిటర్ చేసుకోవచ్చు. అంత ఇన్నోవేషన్తో ఉంది. ఇప్పుడు ఇది మొబైల్లో పెద్ద చీకటి అయింది కదా, ఇలా చూడవచ్చు మీరు. ఇది లైవ్ అనమాట. ఇది ఇలా మీరు జూమ్ చేసుకుంటే మీ చెట్టు ప్రతి చెట్టు టెక్నాలజీని బాగా ఉపయోగించి చెప్పా కదా మీకు, ట్రెడిషనల్ అగ్రికల్చర్ టెక్నాలజీని యాడ్ చేస్తామని చెప్పాం కదా. సో కాబట్టి ఈ టెక్నాలజీ యాడ్ చేసుకుని అగ్రికల్చర్ తీసుకొచ్చి అందుకోసం మేము రైతు రాజు చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నాం. సో మా దగ్గర ఉన్న ఆల్ కస్టమర్స్ అందరు రైతులే, మాకున్న కస్టమర్స్ అందరు రైతులే. వాళ్ళందరూ రేపొద్దున రాజులు చేయబోతున్నాము. రేపొద్దున ఖచ్చితంగా వర్జిన్ సాయిల్ చేస్తున్నాయో అది గేమ్ చేంజర్ కాబోతుంది. సో కాబట్టి నేను ఒకవేళ మంచి ఆలోచనతో అంటే భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని ఫుడ్కి కరువు రాకుండా అంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నారు ప్రజలకండి. చాలా మంచి మోటివ్తో చేస్తున్నారు. అలానే ఇంకా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఈ మధ్య రియల్ ఎస్టేట్ ని చూస్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటండి, ఎలాంటి సలహా ఇస్తారు? అంటే ఇంత ముందు ఎపిసోడ్ లో బిఎస్ గారితో మాట్లాడినప్పుడు చెప్పాను మేడం, రేపు పొద్దున రియల్ ఎస్టేట్ అనేది మన కోరికలు ఏదైతున్నాయో, అంటే నేను చెప్పాను ఇంతకుముందు, మనం ఇక్కడికి వచ్చింది ఒక పర్పస్ కోసం వచ్చినాం. ఆ పర్పస్ ఫుల్ఫిల్మెంట్ కావాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎక్కడున్నా రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. కాబట్టి రేపు పొద్దున మీరు ఏం చేసినా మీరు అందరు ఫుల్ఫిల్ చేసుకోలేరు. ఇప్పుడు ఒకవేళ నీకు ఒక మనసుకు ఒకటి అనిపిస్తుంది కానీ మనతో కాదని చెప్పి కాంప్రమైజ్ అయితే చేస్తాం. నీ మనసుకు నచ్చింది చేయాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు ఈరోజు మనం చేసే జాబులో లేదు. మన డబ్బు కావాలంటే రియల్ ఎస్టేట్లో ఉంది. సో ఈ రియల్ ఎస్టేట్ని కనుక ప్రాపర్గా అర్థం చేసుకొని ప్రాపర్గా ఒక ప్రొఫెషనల్గా తయారయ్యి మీరు కనుక సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకొని ఈ రియల్ ఎస్టేట్ని కెరియర్గా ఎంచుకుంటే మీరు లైఫ్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా జీవిస్తారండి. అంటే మీ కోరికలు నెరవేరాలన్నా కానీ ఇది రియల్ ఎస్టేట్ సాధ్యమవుతుంది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ యూత్ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ని ఎంచుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, జీవితం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ని బయట నుండి చూస్తే, అంటే బయట నుంచి అంటే బ్రోకరిజంగా చూసుకుంటే, బ్రోకర్స్గా మారితే మాత్రం యూత్ కావద్దు. ఒకవేళ ఇదే కెరీర్ ఎంచుకొని 10 కంపెనీస్ కాకుండా ఒకటే కంపెనీ ద్వారా నిబద్ధతతో పనిచేసుకొని ఒకరోజు ముందైనా వెనకైనా మన సక్సెస్ అని చెప్పేసి నిబద్ధత చేస్తే భూతల్లి ఇచ్చే తల్లి. సింపుల్ అండి. ఇక్కడ రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద పని ఏం లేదు. చాలా నేను మంచి చెప్తా. ఒకటి, ఒక తల్లి ఉందనుకోండి, ఒక తల్లికి ఒక 10 మంది పిల్లలు ఉన్నారండి. ఈ 10 మంది పిల్లల్లో ఒక పిల్లగాడు వాళ్ళ అమ్మ గురించి మాట్లాడతాడు. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది, మా అమ్మ చాలా ఇంటెలిజెంట్, మా అమ్మ నవ్వితే బాగుంటుందని వాళ్ళ అమ్మ గురించి రోజు వాళ్ళ అమ్మ గొప్పతనం, మా అమ్మ వంట బాగా చేస్తుంది, మా అమ్మ మంచి ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ అని వాళ్ళ అమ్మ గురించి రోజు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే ఆ తల్లికి 10 మంది పిల్లలు, ఆ తల్లి పిల్లలు అయినప్పటికీ ఎప్పుడైనా ఆ పిల్లలకి ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు, అన్నం పెట్టాల్సి వచ్చింది అనుకోండి, తన గురించి ఎక్కువ మాట్లాడే మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. వానికి ఒక ముద్ద ఎక్కువ ఇస్తుంది, ఒక ముద్ద ఎక్కువ పెడుతుంది. అందరికీ సమానంగా, తన పిల్లలు అయినా కానీ సమానంగా పెట్టినా కానీ వీనికి కొద్దిగా ఒక ముద్ద బదులు 2 ముద్దలు పెడితే ఏమని అనుకుంటారని చెప్పేసి ఒక ముద్ద పెద్ద కలిపినే పెడుతుంది. అంటే ప్రేమ ఎక్కువ వాని మీద ఉంటుంది. సో నన్ను అడిగితే కన్నతల్లి భూతల్లి వేరువేరు కాదంట. 9 నెలలు తన గర్భంలో మోస్తూనే కన్నతల్లికి రుణపడి ఉంటా అని చెప్తారు కదా. రిమైనింగ్ 95 సంవత్సరాలు తన వెదల మీద మోస్తున్న భూతల్లి కూడా సేమే కదా. అన్న కన్నతల్లి భూతల్లి వేరు కాదు.
సో నువ్వు ఇక్కడ చేయాల్సిందంటే ఆ భూతల్లి గొప్పదనం మాట్లాడాలి. నువ్వు ఎక్కడ ప్లాట్లు అమ్మవద్దు, భూమి అమ్మవద్దు, భూతల్లి గొప్ప గురించి మాట్లాడాలి. భూతల్లి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా వస్తుంది, భూతల్లి మనకి ఏ విధంగా చేస్తుంది, మనం ఏ విధంగా కాపాడుతుంది, ఏ విధంగా మనకు అందిస్తుందని చెప్పేసి భూతల్లి గురించి మాట్లాడితే ఈ కన్నతల్లి రేపు పొద్దున్న ఏమైనా ఇవ్వాల్సి వచ్చినట్టు ఇవ్వాల్సింది ఏమి ఇస్తుంది, ఫుడ్ ఇస్తుంది కన్నతల్లి, కాబట్టి ఒక ముద్ద ఎక్కువ ఇస్తుంది. ఇక్కడ భూతల్లి ఏమి ఇస్తుంది, డబ్బు ఇస్తుంది. డబ్బుని జనరేట్ చేసే భూతల్లే కదా. సో అందరికంటే ఇక్కడ ఉన్న అందరూ తన పిల్లలైనా కానీ ఈయన భూతల్లి గురించి గొప్ప విషయం గురించి గొప్పతనం గురించి మాట్లాడే పిల్లగానికి మనకి ఎక్కువ డబ్బులు ఇస్తుంది. సో కాబట్టి ఇక్కడ చేయాల్సిన భూతల్లి అంటే చాలామంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ అనగానే ప్లాట్ ఒక బ్యాగ్ వేసేసుకొని ఒక బస్ పాస్ పెట్టేసుకొని పాంప్లెట్ పెట్టుకొని ముఖం దిలా పెట్టుకొని పాంప్లెట్ ఇచ్చి రండి సార్ ప్లీజ్ సార్ సైడ్, అదేం అవసరం లేదు. అది రియల్ ఎస్టేట్ అన్నారు. జస్ట్ భూతల్లి గొప్ప, అరే భాయ్ నువ్వు ఇంత డబ్బులు పెడుతున్నావు ఏ విధంగా వస్తానని చెప్పాలి అంతే. ఎవరని చెప్పాలా, ఎవరని చెప్పొస్తే చాలు నువ్వు ఘోరంగా సక్సెస్ అయిపోతావు. ఇదే ఇంకా దీంట్లో లాజిక్ ఏం లేదు. కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ టఫ్, రియల్ ఎస్టేట్ మనం చేయలేము, రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్లు అమ్మాలి, రోడ్ల మీద నిలబడాలి, వాడు తీరుతారని ఏం తిప్పద్దు. జస్ట్ కూర్చొని వ్యవహారం పెట్టాలి. మీరు ఉన్నారు వ్యవహారం చెప్పాలి మీకు అంతే. మీకు వ్యవహారం చెప్పాలంతే. ఏమని చెప్పాలి, ఏ విధంగా రియల్ ఎస్టేట్లో భూమి తల్లి ఎలా ఉంటుంది, భూతల్లి మీద గొప్పతనం ఏంటి, భూలో సాయిల్ ఉంటుంది. చిన్నప్పుడు సింపుల్ అండి. మీరు మాట్లాడాలంటే చిన్నప్పుడు మనకు దెబ్బలు తగ్గుతాయి స్కూల్లో. ఎవరు నాకైతే టీటీ చేయించుకోలే, నేను కబడ్డీ ప్లేయర్ని, కబడ్డీలో ఎన్నోసార్లు దెబ్బలు తగినాయి. ఆ దెబ్బ తగిన మట్టి తీసుకుని పూసుకుంటాను. నాకు ఎన్నడూ సర్టిఫికేట్, మట్టే మనకు ఔషధం, అదే మెడిసిన్, భూతల్లే మెడిసిన్, మట్టే మాకేం కాలే. పిల్లలకి ఇప్పుడు టీటీ చేయిస్తున్నాం. సో రేపు పొద్దున అట్లా కాకుండా ఆ మట్టే మనకు ఔషధం. ఆ మట్టి గురించి మనం మాట్లాడతాం, మట్టి వాసన గురించి మాట్లాడతాం, మట్టి టేస్ట్ గురించి మాట్లాడతాం. ఇంతే. వ్యవసాయం గురించి ఏమి ఇస్తుంది భూతల్లి గురించి మాట్లాడతాం. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా సూపర్గా మనకు అవుతుంది. చాలామంది ఏంటంటే రోడ్ల మీద పోవాలి, ప్లాట్లు అమ్మాలి, అది అమ్మాలి, ఇది అమ్మాలి అని అనుకొని బాగా ఫీల్ అవుతారు, టఫ్గా ఫీల్ అవుతారు. టఫ్ కాదు. నన్ను అడిగితే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఈజీ జాబ్. జస్ట్ వ్యవహారం చెప్పుకుంటే మనకు అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా రేపు పొద్దున్న ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ బ్లెస్సింగ్తో కూడిన మనీ వస్తుందండి. బ్రోకరేజ్లో బ్లెస్సింగ్తో రాదు, ఏడ్చుకుంటే మనీ వస్తుంది. ఏడ్చుకుంటూ వచ్చిన మనీ ఎప్పుడైనా కానీ ఒక బంగారం అయినది బుగ్గి అయిపోతుంది. బ్లెస్సింగ్తో కూడిన వచ్చిన రూపాయి మనకు 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ బ్లెస్సింగ్తో కూడా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్లో ఏంటంటే సపోజ్ మీరే మాకు ఇన్వెస్టర్, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన 100 రూపాయలు అయింది, మీరు మాకు రూపాయలు 100 రూపాయలు పెట్టారు, 1000 రూపాయలు అయింది, మీ దగ్గర నుంచి కమిషన్ అడగలేదు. సో మీరు 1000 రూపాయలు అయినప్పుడు పలానా రమేష్ సంపంగి వల్ల ఆ రోజు వచ్చి బలంతంగా తీసుకెళ్ళి పెట్టిండు, అతను రేటు పెరిగింది, ఆయన ఎక్కడున్నా కడుపు సల్లాగా ఉండాలని ప్లే చేస్తారు. సో ఆ బ్లెస్సింగ్తో కూడా కడుపు సల్లాగా ఉండాలంటే నా జనరేషన్ కడుపు అంటే ఏంది, కడుపు ఐసీఎస్ సలహా కూడా కాదు, నా కడుపు నా పిల్లలు కదండి. మీ బ్లెస్సింగ్ వల్ల నాకు నా పిల్లలకి ఈ బ్లెస్సింగ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ బ్లెస్సింగ్తో కూడిన మనీ వస్తుంది ఇక్కడ నాకు. సో ఆ మనీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా కానీ అది బంగారం అవుతుంది, వజ్రాలు అవుతాయి. సో ఇది లాజిక్. అంటే భూతల్లిని కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే రిలీజియస్ వైజ్, సైంటిఫిక్ వైజ్ 2 విధాలుగా మనకు వస్తుంది అనమాట. సో దట్ ఈజ్ రియల్ ఎస్టేట్. సో కాబట్టి నన్ను అడిగితే ఖచ్చితంగా రేపొద్దున యూత్ మొత్తం కూడా నీ కెరియర్ని రియల్ ఎస్టేట్గా ఎంచుకుంటే నువ్వు చాలా అంటే చాలా సూపర్గా అవ్వచ్చు. సో మా దగ్గర 10 లక్షలు పర్ మంత్ సంపాదించే వాళ్ళు ఉన్నారు. మినిమం అయితే 3 లక్షల రూపాయలు సంపాదిస్తారండి. మీరు వచ్చి చూడొచ్చు, కార్లు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, బంగారం, టూర్స్ ఉంటాయి. నేను అనుకుంటా, మాది ఎయిర్పోర్ట్కి వెళ్తే ప్రతి వారంలో 2-3 రోజులు ఎయిర్పోర్ట్లో మా కార్స్ ఉంటాయి, సంపంగి కార్స్ ఉంటాయి. ఎవడో ఒకడు పోతూనే ఉంటాడు, ఏదో కంట్రీకి పోతుంటే మా బిజినెస్ క్వశ్చన్లో కానీ టూర్స్ కానీ సంపంగి కంపల్సరీ 3 రోజులకు వస్తాయి. వారానికి 3 రోజులు అయితే మా కార్స్ ఉంటాయండి. ఇప్పుడు రేపు 24 తారీఖు పోతుర్రు, మేము పోతున్నారు, అట్లా ఉంటుంది అనమాట. ఇంకా లైఫ్కి ఇంకేం కావాలి? సో ఇవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే కేవలం మనకు భూతల్లి ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి భూతల్లిని నమ్ముకోండి. మీ కళ్ళతల్లి మీద ఏ విధంగా అయితే ప్రేమ ఉందో భూతల్లి మీద ప్రేమను పెంచుకోండి. ఆ భూతల్ని నమ్ముకొని ఖచ్చితంగా సూపర్ లైఫ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. సో ఒకవేళ మీకు వీటన్నిటి గురించి ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ, ఇంకెవరికన్నా మా కెరీర్ని రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్లో నేను ఎంచుకుందాం అనుకుంటున్నా, ఏ విధంగా కావాలన్నా కానీ మీరు మాకు 24 hours మా ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. మా నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి, రండి మా ఆఫీస్కి ఒకసారి విజిట్ చేయండి, ఒకసారి మాట్లాడండి మాతోటి, మాట్లాడి ఒకసారి కలవండి. కలిసిన తర్వాత మా ఆఫీస్లో మధ్యాహ్నం అందరికీ దాదాపు 200 నుంచి 250 నుంచి 300 మందికి రోజుకి అన్నం మా స్టాఫ్కి అంతా పెడతాం, ఫుడ్ లంచ్ చేయండి మీరు అక్కడ. సో నిజంగా ఈ కంపెనీకి భవిష్యత్తు ఉందా, దీంట్లో కంపెనీ ఎంచుకుని భవిష్యత్తు ఉందా లేదా చూడండి, తర్వాత ఎంచుకున్న తర్వాత పార్ట్ టైం కాకుండా ఫుల్ టైంకి రండి. ఖచ్చితంగా మేము ట్రైనప్ చేస్తాము, గ్యారంటీ చెప్తున్నాం కదా. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు వచ్చే రోజు 6 లక్షల రూపాయలు ఇస్తాను. మీరు 3 నెలలు మా దగ్గర పని చేస్తే నెలకు 2 లక్షలు చెప్పిన 6 లక్షలు ఇచ్చి ఏదైనా వ్యాపారం పెట్టుకోమంటున్నా, నేను చెప్పినట్టు చేయాలి. సో కాబట్టి ఈ విధంగా ఛాలెంజ్ కూడా చేస్తున్నాను అనమాట. సో కాబట్టి నెక్స్ట్ ఇది కాబట్టి అందరూ కూడా జీవితంలో ఒక ఉన్నతమైన చూడాలి అన్నా కానీ, లేదు
మిడిల్ క్లాస్ అనే ఒక ట్యాగ్ ఏదైతుందో ఆ మిడిల్ క్లాస్ ట్యాగ్ నాతోనే అంతం కావాలి అనుకుంటే, మీరు అనుకుంటే ఎవరైనా అనుకున్నా కానీ, లేదా డబ్బు సంపాదించాలనే కడుపు అంటున్నా కానీ, ఇది కాదు జీవితం, నెక్స్ట్ ఇంకేదో ఉంది అని చూసుకున్న ఒక సంకల్పం ఉన్న వ్యక్తులందరూ కూడా మా కంపెనీ ఒకసారి విజిట్ చేయండి. మా ప్రతి బుధవారం మా కంపెనీలో మీటింగ్ నడుస్తుంది. ఒక మీటింగ్ చెప్తాం మేము, అంటే లైఫ్ గురించి మాట్లాడతాము. ఆ మీటింగ్ అటెండ్ కాండి. అటెండ్ అయితే మాది రెస్పాన్సిబిలిటీ మీ జీవితం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఎన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాలి అన్నీ చెప్పాలన్నమాట దీనికి. ఎందుకంటే ఫార్మింగ్ గురించి ఎంత బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్. సో వాళ్ళు కొత్తగా ఏమన్నా చేద్దాం అనుకున్నా, మీరు అన్నారు కదా ఇప్పుడు ఎవ్రీ వెన్స్డే మీటింగ్స్ ఉంటాయి అని చెప్పేసి. సో అస్సలు రియల్ ఎస్టేట్ తెలియని వాళ్ళు కూడా వచ్చేసి మీ కంపెనీలో కూర్చుంటే, ఒక బుధవారం కూర్చుంటే మాత్రం వాళ్ళకి అంతా అర్థమైపోతుంది. అంటే ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా అనమాట. సో విన్నారు కదండి, ఎవరికైనా సరే రియల్ ఎస్టేట్ లో గ్రో అవ్వాలి, సో రియల్ ఎస్టేట్ ని ఒక ప్రొఫెషన్ గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా రమేష్ సంపంగి గారిని కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ నంబర్ ఇస్తున్నాము, ఆ నంబర్ కి కాల్ చేయండి. రమేష్ గారు, ఇది మీ నంబరేనా? ఎస్ అండి, ఇది నా పర్సనల్ నెంబర్ అండి. ఇప్పుడు వచ్చేది నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. నా పర్సనల్ చేతి నేనే, అంటే మా ఎవరు కాదు, నేనే మాట్లాడతాను మీతో. సో నాకేంటంటే, నాకు ఏం చేసినా కానీ నా టీం ఈరోజు నాకు చూసుకుంటారు. నా టీం అంతా యాక్టివిటీ అడ్మినిస్ట్రేషన్ అంతా మా బ్రదర్ అండ్ టీం చూసుకుంటారు. నాకు ఇష్టమైన పని ఇదే, ఎందుకంటే నేను కింద నుంచి ఇది చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇది చేయాలనుకొచ్చి నా పర్సనల్ నెంబర్ ఇస్తున్నా. 8977774646 నా పర్సనల్ నెంబరు. నా నెంబర్ చేయండి. నేను ఎప్పుడైనా 24 hours అందుబాటులో ఉంటా. 24 hours మీకు మాట్లాడతాను నేను. మీరు రండి, మీకు ట్రైనింగ్ ఇస్తా. నా కోరిక అదే, ఎంతోమందిని ఈ ఇండస్ట్రీకి తీసుకురావాలి, ఎంత పెద్ద ఇండస్ట్రీలోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నా కాబట్టి నేనే మాట్లాడతా అండి. సో ఇవ్వచ్చు. ఓకే, విన్నారు కదండి, ఎంత అంటే మోటివేషనల్ స్పీకర్ అనమాట రమేష్ సంపంగి గారు. సో తప్పకుండా కాంటాక్ట్ చేయండి, మీ కెరీర్ని బిల్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. నమస్తే అండి.